ఏ ప్రభుత్వం చెయ్యని ఒక సాహసోపేతమైనటువంటి చర్యలకి ఉపక్రమించినటువంటి తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు హైడ్రా అనేటువంటి ఒక కొత్త వ్యవస్థను ఏర్పాటు చేసి ఈ వ్యవస్థకి కొన్ని అధికారాలు ఇచ్చి చెరువులు, కుంటలు, కెనాల్స్, ప్రకృతి, ఎకోసిస్టమ్ని కాపాడాల్సినటువంటి బాధ్యత భావితరాలకి ఒక మంచి సమాజాన్ని అందించాల్సినటువంటి బాధ్యత పాలకుల మీద ఉందని మరొక్కసారి గుర్తు చేసినందుకు జై భీమరావు భారత్ పార్టీ తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిని హృదయపూర్వకంగా అభినందిస్తుంది. ఎందుకంటే గత ప్రభుత్వంలో ముఖ్యమంత్రులు ఎవ్వరూ చేయలేనిటువంటి ఒక సాహసోపేతమైనటువంటి నిర్ణయం. ఆకలేస్తే మనం కంప్యూటర్ని తినం కదా, ఆకలేస్తే అన్నమే తినాలి, దాహం వేస్తే మంచినీళ్ళే తాగాలి. అంతేగాని 5G మొబైల్ని తినలేము, 5G నెట్వర్క్ని తాగలేము. ప్రపంచీకరణ, పారిశ్రామికీకరణ, ఇలా ప్రపంచం ఒక అనివార్యమైనటువంటి డెవలప్మెంట్ వైపు పరిగెడుతున్నప్పుడు బేసిక్ ఎమ్యూనిటీస్ అయినటువంటి ప్రకృతిని, మంచినీళ్ళని, తిండిని పొల్యూట్ చేసేటువంటి ఇలాంటి వ్యవస్థని కాపాడాలి అనేటువంటి ఒక సాహసోపేతమైన నిర్ణయం తీసుకున్న రేవంత్ రెడ్డి నిజంగా అభినందనీయుడు. ఖచ్చితంగా మనం రాజకీయాలకు అతీతంగా కొన్ని పనులను అభినందించాల్సిందే. ఒక చెరువు ఒకప్పుడు మనం పల్లెటూర్లకు వెళ్తే లేకపోతే ఒక గ్రామానికి ఒక స్థాయి లాంటి సెమీ టౌన్ కావచ్చు, టౌన్కు కావచ్చు, లేకపోతే తెనాలి, రేపల్లె లాంటి టౌన్లకు వెళ్తే ఎక్కడికక్కడ కుంటలు, చిన్న చిన్న చెరువులు కనిపించాయి. హైదరాబాద్లో కూడా చెరువులు, కుంటలు, నీటి కాలువలు కనిపించాయి. ఒక ప్రదేశంలో ఒక చెరువు ఉంటే, ఆ చెరువులో నీళ్లు ఉంటే, ఆ చెరువు నీళ్ల భూగర్భ జలాల్లో నుంచి వచ్చేటువంటి ఆ చెరువు వల్ల ఆ చుట్టుపక్కల ఉన్నటువంటి ఒక 10-20 కిలోమీటర్ల వరకు బోర్లు ఎండిపోకుండా ఉంటాయి. ఇప్పుడు నా ఇంట్లో బోర్ ఉంది, నేను వాటర్ కొట్టుకుంటున్నాను, అండర్ గ్రౌండ్లో వాటర్ లేకపోతే నా ఇంట్లో బోర్లో వాటర్ రాదు కదా. అలాగే హైదరాబాద్లో కావచ్చు, విజయవాడలో కావచ్చు, ఇంకో చోట కావచ్చు, అసలు భూగర్భ జలాలు ఎండిపోకుండా కాపాడాల్సింది చెరువులు, కుంటలు, నీళ్లు, కెనాల్స్. ఇలాంటి కెనాల్ మొత్తాన్ని ఆక్రమించేసుకొని తెలుగుదేశం నాయకుడు చెప్పాడని, వైసీపీ నాయకుడు చెప్పాడని, కాంగ్రెస్ ప్రభుత్వం చెప్పిందని, భారతీయ జనతా పార్టీ చెప్పిందని, ఇలాంటి కెనాల్స్ మొత్తాన్ని ఆక్రమించేసుకొని రియల్ ఎస్టేట్ ఫ్లాట్లు చేసేసి, ఇంజనీరింగ్ కాలేజీలు కట్టేసి, కన్వెన్షన్ హాళ్ళు కట్టేసేసి, 5 అంతస్తుల 10 అంతస్తుల బిల్డింగులు కట్టేసి వాటిని ఇష్టం వచ్చినట్టు కమర్షియల్గా వేల కోట్ల రూపాయలు వ్యాపారం చేసేటువంటి వ్యక్తులకి ఏదో ఒక రోజు పడాల్సిన శిక్షే ఇది. మనం ప్రకృతిని పరిరక్షించకపోతే, ప్రకృతిలో ఉన్నటువంటి వ్యవస్థని పరిరక్షించకపోతే ప్రకృతి మనల్ని పరిరక్షించదు, ప్రకృతి మనల్ని ప్రేమించదు. రేపొద్దున మనం తిండికి, నీటికి కట్టకట్టలాడిపోతే, సమ్మర్ వచ్చింది అంటే 5-6 నెలలు తాగునీటికి ఇబ్బంది పడతా ఉంటే, ఈ 5 స్టార్ హోటల్స్లో లేకపోతే కన్వెన్షన్ హాల్లో వంటి 100 కోట్ల రూపాయల కట్టడాలు కట్టినటువంటి కట్టడాలకి రేపొద్దున ఏ విధంగా మనం వాటిని జస్టిఫికేషన్ చేసుకోకపోతే ప్రజలకి, భావితరాలకి ఏం అందిస్తాం అనేటువంటి ఒక ప్రశ్న రియల్గా అప్రిషియేట్ చేయాల్సినటువంటి సందర్భం. రాజకీయాలకు అతీతంగా రేపొద్దున రేవంత్ రెడ్డి గెలుస్తాడా, ఉంటాడా, రాజకీయాలను నమ్ముకున్నాడా, నమ్ముకోలేదా, లేకపోతే రాజకీయాలను ఈ విధంగా చేస్తున్నాడా, చేయట్లేదా అనేది డజంట్ మ్యాటర్ అట్ ఆల్. బట్ ది కైండ్ ఆఫ్ ఎఫర్ట్ దట్ హీ మేడ్ ఇన్ ఆర్డర్ టు ప్రొటెక్ట్ ది కెనాల్స్, నల్లాస్,
అండ్ అదర్ గవర్నమెంట్ ల్యాండ్స్ ఈజ్ రియల్లీ అప్రిషియేటబుల్. ఈ విధమైనటువంటి విధానం గత 2-3 రోజుల నుంచి 2 రాష్ట్రాల్లో ఒక సెన్సేషన్ ఇష్యూ అయిన సందర్భంగా గత సంవత్సరాల నుంచి మేము చేస్తున్నటువంటి పోరాటానికి, జై భీమరావు భారత్ పార్టీ చేస్తున్నటువంటి పోరాటానికి ఒక మంచి చర్చ జరుగుతుందేమో అని అనిపించింది నాకు. ఈరోజు నేను ప్రెస్ మీట్ ఏర్పాటు చేయడానికి ఒక ప్రధానమైనటువంటి కారణం, మీ అందరికీ తెలుసు, తెలుగుదేశం పార్టీలో నుంచే రేవంత్ రెడ్డి పుట్టుక వచ్చింది. ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రికి ప్రధాన శిష్యుడిగా ఉన్నటువంటి రేవంత్ రెడ్డి గారు తీసుకున్నటువంటి నిర్ణయం సాహసోపేతమైన నిర్ణయం. మన రాష్ట్రాల్లో వాళ్ళ శిష్యుడు తీసుకున్నటువంటి నిర్ణయం, ఆ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా కేసీఆర్ రేవంత్ రెడ్డి తీసుకున్నటువంటి నిర్ణయం ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఒక బాసటగా ఎందుకు నిలబడలేకపోతుంది అని ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వాన్ని పరిపాలించే ముఖ్యమంత్రిని అడగాల్సినటువంటి పరిస్థితి ఆసన్నమైందని అనిపించింది. ఈరోజు ప్రెస్ మీట్ ఏర్పాటు చేయడానికి ప్రధాన కారణం, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్నటువంటి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రధాన కార్యాలయాలు ఆక్రమణలో నిబంధనలకు వ్యతిరేకంగా కట్టినటువంటి కట్టడాల మీద, నిబంధనలకు వ్యతిరేకంగా కట్టినటువంటి ప్రభుత్వ కార్యాలయాల మీద ఏ విధమైన నిర్ణయం తీసుకోబోతుంది ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం వేచి చూడాల్సిన అవసరం ఉంది. కాబట్టి ఈరోజు ప్రెస్ మీట్ ఏర్పాటు చేయడం జరిగింది. రాష్ట్రంలో జరిగేటువంటి అతి కొద్ది రోజుల్లో జరగబోయేటువంటి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ఏ విధమైన నిర్ణయాలు తీసుకోబోతుంది అనే దాని మీద కూడా ఒక చర్చ అవసరం. ఒక పక్క తెలంగాణలో 4,000 కోట్ల రూపాయలు సంపాదించినటువంటి ఎన్ కన్వెన్షన్ హాల్ని నిర్దాక్షిణ్యంగా కూల్చేసి చట్టం దృష్టిలో అందరూ సమానులే అని చెప్పినటువంటి రేవంత్ రెడ్డి ఒక పక్క, అలాంటి రేవంత్ రెడ్డిని రాజకీయాల్లో ఒక పదవి తీసుకొచ్చి ఈరోజు ఆయన ముఖ్యమంత్రి అవడానికి డైరెక్ట్లీ కారణమైనటువంటి చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం ఇంకొక పక్క. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం, కూటమి ప్రభుత్వం ఏమి చేయబోతుంది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో? ఈ కూటమి ప్రభుత్వం ఏ నిర్ణయాలు తీసుకోబోతుంది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో? ఈ కూటమి ప్రభుత్వం తెలంగాణ ప్రభుత్వం తీసుకున్నటువంటి నిర్ణయాలను ఏమైనా ఇన్స్పిరేషన్గా తీసుకుని భవిష్యత్తులో 2-3 వారాల్లోనో 1 నెల రోజుల్లో ఏం చేయబోతుంది అనే దాని మీద ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలందరూ కూడా చాలా ఉత్కంఠగా ఎదురు చూస్తున్నారు, ఇంక్లూడింగ్ మీ. అయితే మొదటగా నేను చెప్పేటువంటి అంశం, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి గారి ఇంటి నుంచే బయలుదేరదాం అక్రమ కట్టడాల కూల్చివేత. ఎందుకంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి ఉంటున్న అధికారిక నివాసమే అక్రమ కట్టడం. ఈ అక్రమ కట్టడంలో నివసిస్తున్నటువంటి అక్రమ ముఖ్యమంత్రి సక్రమంగా ఏమైనా నిర్ణయం తీసుకుంటాడా అతి కొద్ది రోజుల్లో అనేది వేచి చూడాల్సిన సందర్భం. నేను గౌరవ ముఖ్యమంత్రి గారిని, గౌరవ ఉప ముఖ్యమంత్రి గారిని, ఎందుకు ఉప ముఖ్యమంత్రి గారిని ఇక్కడికి తీసుకురావాల్సి వస్తుంది అంటే, గౌరవ ఉప ముఖ్యమంత్రి శ్రీ పవన్ కళ్యాణ్ గారు కూడా ఇప్పుడు ఎన్విరాన్మెంటల్ పంచాయతీరాజ్ మినిస్టర్ కాబట్టి ఎకో సిస్టమ్ని పరిరక్షించాల్సినటువంటి బాధ్యత పవన్ కళ్యాణ్కి ఉంది. కాబట్టి ఈవెన్ చంద్రబాబు నాయుడు అక్రమ నివాసంలో ఉంటున్న చంద్రబాబు నాయుడిని కూడా తొలగించేసేసి పక్కన పెట్టేసేసి చంద్రబాబు నాయుడు మీద కూడా, ఆయన ఇంటి మీద కూడా కోల్చగొట్టగలిగినటువంటి నిర్ణయం తీసుకోగలిగిన అధికారం ఉన్నటువంటి మంత్రి కాబట్టి నేను పవన్ కళ్యాణ్ని అడగాల్సి వస్తుంది. నేను గౌరవ ఉప ముఖ్యమంత్రి గారిని అడుగుతున్నా, మీరు మీ ముఖ్యమంత్రి గారు, మీ హెడ్ ఆఫ్ ది ఇన్స్టిట్యూషన్ ఉంటున్న అక్రమ కట్టడాన్ని ఎప్పుడు కోల్చబోతున్నారు? సినిమాల్లో డైలాగులు చెప్పి గబ్బర్ సింగ్ డైలాగులు రాష్ట్రంలో కుదరవు కదా సార్. ఎందుకంటే ఇది ఒక పరిపాలన. మీకంటే అక్కడ ఒక డైరెక్టర్ ఉంటాడు, ఒక సినిమా ఆర్టిస్ట్ ఉంటాడు, డైలాగులు చెప్పేవాళ్ళు ఉంటారు, కో డైరెక్టర్లు ఉంటారు. సార్ ఈ డైలాగును 1కి 10 సార్లు చెప్పేసేయండి సార్, 1కి 10 సార్లు చెప్పేస్తే ఈ డైలాగు ఇది కట్ అంటే షార్ట్ అంటే ఓకే అంటే అయిపోతుంది సార్, ప్యాకప్ అయిపోవచ్చు సార్ అంటే. కానీ ఇది కాదు కదా. మనమేమో సినిమాల్లో చెప్పే డైలాగులేమో పబ్లిక్లో ప్రచారంలో చెప్పాము, పబ్లిక్లో చెప్పే ప్రచారాలేమో ప్రజల దగ్గరకు వచ్చేసరికి నోరు మెదపటంలా. ఎందుకంటే ఇక్కడ స్క్రిప్ట్ రైటర్లు ఎవరు ఉండరు.
మీరంటే మొన్నటిదాకా ఎలక్షన్ ప్రచారంలో అంటే సాయంత్రం దాకా ఓ బట్టి పట్టేసేసి 4 డైలాగులు వచ్చేసేసి ఇష్టం వచ్చినట్టు మాట్లాడేసేయచ్చు. బట్ ఇక్కడ అది కాదు కదా. ఒకసారి ప్రెస్ మీట్లో కూర్చున్న తర్వాత పక్కన మినిస్టర్లు లేకపోతే ప్రిన్సిపల్ సెక్రటరీలు కూర్చున్న తర్వాత మనకి ఫోన్ ఫ్రెండ్ ఉండడు, మనకి స్క్రిప్ట్ ఉండదు, మనకు ఓన్గా మాట్లాడాల్సిన పరిస్థితి. సో ఓన్గా రియాక్ట్ అవ్వాల్సిన పరిస్థితి వచ్చింది, ఓన్గా యాక్ట్ చేయాల్సిన పరిస్థితి వస్తుంది, రియాలిటీగా ప్రయత్నం చేయాల్సిన పరిస్థితి వస్తుంది. ఎందుకంటే సినిమాల్లో నువ్వు ఇలా కొట్టగానే పడిపోయినట్టు యాక్షన్ చేస్తాడు. ఇక్కడ అలా కాదు కదా, యాక్షన్ చూపించాలి, నువ్వే కొట్టాలి, నువ్వే నిర్ణయం తీసుకోవాలి, నువ్వే పాట పాడాలి, నువ్వే డైలాగ్ చెప్పాలి, నువ్వే సాంగ్ పాడాలి తప్ప ఫోన్ ఫ్రెండ్ రాడు కదా ఇక్కడ. సో ప్రాక్సీ ఇచ్చి డిప్యూటీ చీఫ్ మినిస్టర్ ఉండడు కదా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో. సో డూబులు ఉండవు కదా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రికి. సో మీరే రియల్ హీరో కాబట్టి మీరు రేపొద్దున గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి ఏదైతే కట్టడం ఉందో ఈ కట్టడం ఇల్లీగల్ కన్స్ట్రక్షన్ అని, నిబంధనలకు విరుద్ధంగా అప్పటి ప్రభుత్వం పర్మిషన్స్ ఇచ్చిందని పంచాయతీరాజు నుంచి మీ అందరికీ తెలియాలి. మీకు తెలియలేదో అధికారికంగా ఏమైనా డాక్యుమెంట్లు కావాలంటే నేను డాక్యుమెంట్లు ప్రొవైడ్ చేస్తా, అది అనధికారిక కట్టడం అని. దయచేసి దాని మీద నిర్ణయం తీసుకోండి. నిర్ణయం తీసుకోవటం కాదు, కోలుకొట్టడమే. ఇంకా దీంట్లో నిర్ణయాలు తీసుకోవటాలు ఏముండవు. ఎందుకు అంటే ఈ కట్టడాలు అనైతికమైనటువంటి కట్టడాలు అని గత ప్రభుత్వంలో మినిస్టర్గా పనిచేసినటువంటి దేవినేని ఉమా గారు చెప్పినటువంటి వీడియో నేను ఇప్పుడు ప్రెస్కి రిలీజ్ చేయబోతున్నాను. ఇది ఆల్రెడీ పాత వీడియోనే, పెద్దగా అందరికీ చూడాల్సిన అవసరమో చెప్పాల్సిన అవసరమే లేదు. కానీ ఇప్పుడు రిలీజ్ చేయడానికి కారణం ఏంటి అంటే అధికారికంగా మీ ప్రభుత్వంలో ఒక ఇరిగేషన్ మినిస్టరే ఇది అనాధికారిక కట్టడము, ఈ కట్టడాన్ని కోల్చాలి అని చెప్పిన సందర్భంలో, వీళ్ళకి నోటీసులు ఇచ్చామని చెప్పిన సందర్భంలో, లింగమనేని గెస్ట్ హౌస్కి నోటీసులు ఇచ్చామని చెప్పిన సందర్భంలో ఈ నోటీసులు ఒక్కసారి ప్రభుత్వం ఇచ్చిన తర్వాత దాన్ని ఉపసంహరించుకునే అవకాశం లేదు. ఖచ్చితంగా ఈ కన్స్ట్రక్షన్స్ని కూలగొట్టాల్సిన మార్గము తెలంగాణలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తీసుకున్నటువంటి నిర్ణయాన్ని, అక్కడ తీసుకున్నటువంటి ఎకో సిస్టమ్ను, చెరువులను, కుంటలను, కాలువలను రక్షించడానికి ఒక ముఖ్యమంత్రి తీసుకున్నటువంటి సాహసోపేతమైన నిర్ణయం, మీ శిష్యుడు తీసుకున్నటువంటి సాహసోపేతమైన నిర్ణయం గురువు గారుగా మీరు ఎందుకు తీసుకోలేకపోతున్నారు సార్? నాకు అర్థం కావటంలా. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు మీ శిష్యుడు మీకంటే అద్భుతమైనటువంటి సాహసోపేతమైన నిర్ణయాన్ని తీసుకొని వరుస పెట్టి ఇంజనీరింగ్ కాలేజీలు, యూనివర్సిటీస్లు, ఎర్న్ కన్వెన్షన్ హాల్స్ ఇంకోటి కూలగొట్టుకుంటూ వెళ్తుంటే మీరు మాత్రం ఇంకా అనాధికారికంగా అక్రమ కట్టడంలో నివసించి ఆహా ఓహో నేను అద్భుతమైనటువంటి అమరావతిని సృష్టిస్తా లేదా అద్భుతమైనటువంటి పరిపాలన చేస్తానని చెప్పటం ఎంతవరకు సమంజసమని జేబీఎం భారత్ పార్టీ మిమ్మల్ని ప్రశ్నిస్తుంది. దీనికి నాకు సమాధానం చెప్పకపోయినా రాష్ట్ర ప్రజలకు సమాధానం చెప్పాలి. లేదా మీ తనయుడు ఈ రాష్ట్రానికి మరొక అనాధికారిక ముఖ్యమంత్రి, ఐటీ మినిస్టర్, ఎడ్యుకేషన్ మినిస్టర్ కూడా ఆయనే అనుకుంటా ఇట్ సీమ్స్, అనధికారికంగా డిప్యూటీ చీఫ్ మినిస్టర్గా యాక్ట్ చేస్తున్నటువంటి మంత్రి గారు, వీరు కూడా అదే నివాసంలో అక్రమంగా నివసిస్తున్నటువంటి మరొక సక్రమం అని చెప్పుకునేటువంటి మంత్రి. మీరు మంత్రులుగా, ముఖ్యమంత్రులుగా ప్రజల యొక్క జీవన ప్రమాణాలకి మీరు ఒక రోల్ మోడల్గా ఉండాల్సిన సందర్భం. ఒక ముఖ్యమంత్రి గారే అక్రమ కట్టడంలో ఉంటున్నారు, ఒక మంత్రి గారే ఎడ్యుకేషన్ మినిస్టర్ పిల్లలకి అబద్ధాలు ఆడకూడదు, సత్యమునే పలకవలని చెప్పాల్సిన ఒక వ్యవస్థకి ఒక మంత్రిగా ఉన్నటువంటి నారా లోకేష్ అక్రమ కట్టడంలో నివసిస్తూ ఇది సక్రమ కట్టడమే, దీనికి అన్ని పర్మిషన్స్ ఉన్నాయంటే ఎలా ప్రజాస్వామ్యం అవుతుంది సార్? ఇది హౌ వీ కెన్ కాల్ ఇట్ యాజ్ అ డెమోక్రసీ? మీరు అధికారంలో ఉన్నారు కాబట్టి మీరు రోల్ మోడల్గా ఉండాలి. నేను పవన్ కళ్యాణ్ డిప్యూటీ చీఫ్ మినిస్టర్ గారిని కూడా అడుగుతున్నా, మీరు ₹1 జీతం తీసుకుపోతే నాయన ముందు ఆ 2 లక్షల జీతం ఏదో మీరు తీసుకొని చేయాల్సిన పనులు చేయండి. మీరు ఆ 2 లక్షల జీతం తీసుకోకుండా మీరు ఇక్కడ 2,000 కోట్ల మంది 2,000 కోట్ల రూపాయల ప్రాపర్టీస్ అనధికారికంగా ప్రజలు వాడుకునేదానికి అవకాశం కల్పిస్తున్నారు. ఎవడొద్దన్నాడు మిమ్మల్ని జీతం తీసుకోవద్దని మేము వద్దన్నమా? జీతం తీసుకోవద్దా? ₹1 జీతం తీసుకోమని మేము వద్దన్నమా? జీతం తీసుకుని ఆయన చట్టం మీకు ఏదైతే పరిధి ఇచ్చిందో ఆ పరిధిలో జీతం తీసుకోండి, చట్టం ప్రకారం పనిచేయండి. రాష్ట్రంలో అక్రమ కట్టడాల్లో నివసిస్తున్నటువంటి ముఖ్యమంత్రి నివాసం మీద అధికారికంగా నిర్ణయం తీసుకోవాల్సింది మీరే. ఎకో సిస్టమ్ని, ఫారెస్ట్ ఎన్విరాన్మెంట్ని కాపాడాల్సిన సిస్టమ్ మీరే. కృష్ణా నదిని కాపాడాల్సిన బాధ్యత మీదే. ఎడ్యుకేషన్ మినిస్టర్గా, ఐటీ మినిస్టర్గా అనధికారికంగా నివసిస్తున్నటువంటి నారా లోకేష్ అండ్
గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారిని ఆ కట్టడంలో నుంచి కూలగొట్టి పక్కకు పెట్టాల్సి వాళ్ళని కూడా బుద్ధి చెప్పాల్సింది మీరే. ప్రశ్నించేది మీరే కదా. అదేదో సినిమా తీశారేటి కెమెరామ్యాన్ గంగతో రాంబాబు, అసలు దాంట్లో ఒక్క డైలాగు మీకు గుర్తు చేసుకోండి సార్, ఒక్క డైలాగు. ఒక్కసారి నా పర్సనల్ రిక్వెస్ట్, ఆ సినిమా ఒక్కసారి సాయంత్రం వేసుకొని ఒక యూట్యూబ్లో కొట్టుకొని చూడండి. కెమెరామ్యాన్ గంగతో రాంబాబుతో మీరు చెప్పినటువంటి డైలాగులు, అద్భుతమైనటువంటి డైలాగులు, సిస్టమ్ని కాపాడడానికి మీరు చెప్పిన డైలాగులు ఒక్కసారి గుర్తు చేసుకొని అనాధికారిక కట్టడాల మీద కొరడా రులిపించవలసిందిగా నేను కోరుతున్నా. అయితే గత ప్రభుత్వంలో ఇరిగేషన్ మంత్రిగా వచ్చిన తర్వాత ఎప్పుడు కూడా ఎక్కడా కూడా ఈ ఎస్టెన్షన్లు ఇవ్వద్దని చెప్పాను. ఇవి ప్రజల ఆస్తులు కాపాడుకోవాలని చెప్పాను. కాబట్టి లోపల ఎక్కడా కూడా ఇవ్వట్లేదు. బయట ఆ పక్క ఈ పక్క ఎక్కడ ఆక్రమణలు కరిగినాయి. ఈ పక్క చూస్తే అపార్ట్మెంట్లు కట్టారు, ఈ పక్క చూస్తే చాలా కార్యక్రమాలు చేశారు. ఇది ఒక ప్రభుత్వం. మిగతా అన్ని కూడా ప్రజల సొంత ఆస్తులుగా మరి అన్ని కార్యక్రమాలు నడిపారు. ఈ సొంత ఆస్తులేంటో, ప్రజల ఆస్తులేంటో, ఇరిగేషన్ ఆస్తులేంటో, రెవెన్యూ ఆస్తులేంటో టోటల్ గా ఈ రివ్యూలో కంబైన్డ్ యాక్షన్ రెవెన్యూ ఇరిగేషన్ కోఆర్డినేట్ చేసుకుని అవన్నీ కూడా పట్టుబయలు చేస్తాం, బయటకు చేస్తాం. ఏదైతే మేము గ్యాస్ ఇచ్చామని దానికి ప్రతికూలంగా ఇల్లు ఇచ్చాడని, ఇల్లు ఇవ్వడం ఏంటండి, అది గవర్నమెంట్ ఇల్లు. నేను ఆ మాట చెప్పాను. నేను అక్కడ ఉన్నానంటే గవర్నమెంట్ ఇల్లు కాబట్టి ఉన్నా. నేను ఫస్ట్ డేనే చెప్పాను, దిస్ ప్రాపర్టీ బిలాంగ్స్ టు గవర్నమెంట్. ఎయిదర్ నువ్వు ఇచ్చినా నువ్వు ఇవ్వకపోయినా ల్యాండ్ అక్విజిషన్ తీసుకుంటా. ఇస్తే ల్యాండ్ పోలింగ్, లేకపోతే ల్యాండ్ అక్విజిషన్. టెంపరీగా నేను ఉండాలి కాబట్టి కార్యక్రమాలు స్టార్ట్ చేయాలి కాబట్టి ఐఎమ్ స్టేయింగ్ దేర్. రేపు ఈ ఏరియా మొత్తం కట్టకు అవతల ఉండే ల్యాండ్ అంతా అన్ని కన్స్ట్రక్షన్స్ పోయి టూరిజం మిగతాన్ని వస్తాయి. మొత్తం మాస్టర్ ప్లాన్ లో కూడా మొన్న నోటిఫై చేశారు. గవర్నమెంట్ ఒక ఐఏఎస్ కమిటీ వేస్తే ఆ ఐఏఎస్ కమిటీ వెళ్ళి ఓనర్స్ తో మాట్లాడితే ఓనర్స్ అందరూ విల్లింగ్ తో లెటర్ ఇస్తే దానికి కలెక్టర్ ఒక లెటర్ కూడా ఇచ్చారు. ఆ కలెక్టర్ ఆ లెటర్ లో 2 bedroom 9,000 రూపాయలు, 2.5 bedroom 10,000 రూపాయలు, 3 bedroom 12,000 రూపాయలు, దాన్ని ఒకటి 1000 అడుగులు, 1,400 అడుగులు, 1,250 అడుగులు, 1,250 స్క్వేర్ ఫీటు, 1,450 స్క్వేర్ ఫీటు, 1,750 స్క్వేర్ ఫీట్ కి ఇచ్చిన అపార్ట్మెంట్ రేటు మాక్సిమం 12,000 రూపాయలు. చాలా మంచిది. అటువంటి టౌన్షిప్ కట్టినందుకు మేము ఆనందపడుతున్నాం. ఆ రూపాయి ఏది మాకు రాదు, గవర్నమెంట్ కి ఆల్రెడీ ఇచ్చేసాం. గవర్నమెంట్ కి మేము చెప్పింది ఏంటంటే మీదే గవర్నమెంట్ పూలింగ్ లో తీసుకోండి, నాకు దానికి సంబంధమే లేదు. నేను గవర్నమెంట్ పూలింగ్ లో తీసుకుంటా, అన్ని బిల్డింగ్లు తీసుకుంటా అన్నారు. ఉండవల్లి ఈయన చెప్పేది ఉమా గారు ఒక మాట చెప్తారు, ముఖ్యమంత్రి గారు ఒక మాట చెప్తారు, లింగమనేని ఒక మాట చెప్తారు. అది నేను ఇప్పటికే రెంట్ కడుతున్నాను, దానికి నేను అధికారికంగా ఉంటున్నాను తప్ప దాంట్లో నేను ఏ విధంగా నాకు గవర్నమెంట్కి సంబంధం లేదు అని మొన్న చంద్రబాబు నాయుడు గారు మాట అన్నారు. లింగమనేని ఇది ఆల్రెడీ గవర్నమెంట్ తీసేసుకుంది, ల్యాండ్ పూలింగ్ లో తీసుకుంది, ఇది ల్యాండ్ ఎక్విజిషన్ లో గవర్నమెంట్ తీసేసుకుంది, ఈ గవర్నమెంట్ బిల్డింగ్ ఇది, నాకేం సంబంధం అని ఆ రోజు లింగమనేనని, ఈ రోజు గవర్నమెంట్ కి సంబంధం ఏంటి, నాకు అధికారికంగా నేను అన్ని పర్మిషన్ తీసుకున్నాను, ఇది నా స్థలం, నా కన్స్ట్రక్షన్, నేను చంద్రబాబు నాయుడు గారు రెంట్కి ఇచ్చానని ఈయన అంటాడు. ఇప్పుడు అంటాడు. ఇది ఇప్పుడు నేను ముఖ్యమంత్రి గారిని ఒకటే మాట అడుగుతున్నా, మీరు ఇది గవర్నమెంట్ కి అధికారికంగా ల్యాండ్ ఎక్విజిషన్ లో లింగమనేని గెస్ట్ హౌస్ ని ప్రభుత్వం ఏదైనా తీసుకుందా, తీసుకుంటే ఏమైనా అధికారికంగా ప్రొసీడింగ్స్ ఉన్నాయా, ఉంటే ఆ ప్రొసీడింగ్స్ ని ప్రెస్ కి రిలీజ్ చేయండి. మిమ్మల్ని కానీ నేను ఐటీ మినిస్టర్ కానీ ఇద్దరిని అడుగుతున్నా. నెంబర్ 2, ఇది ఇప్పటికీ కూడా ఇది మీ అధికారికంగా నివాసమా, దీనికి రెంట్ కడుతున్నారా, లేకపోతే దీనికి సంబంధించినటువంటి గవర్నమెంట్ బిల్డింగా? ముఖ్యమంత్రి ఉండగానే అది గవర్నమెంట్ బిల్డింగ్ అవ్వదు కదా. నవీన్ పట్నాయక్ లేకపోతే మొన్నటిదాకా అరవింద్ కేజ్రీవాల్ 3 ట్రిపుల్ బెడ్రూమ్ ఫ్లాట్లో రెంట్కున్నాడు. అరవింద్ కేజ్రీవాల్ ముఖ్యమంత్రి కాకముందు, ముఖ్యమంత్రి అయిన తర్వాత కూడా రెంట్కున్నాడు. ముఖ్యమంత్రి రెంట్కున్నంత మాత్రాన అది అధికారికంగా గవర్నమెంట్ బిల్డింగ్ అయిపోతుందా? ఎక్కడో 1,00,000 రూపాయలు 2,00,000 రూపాయలు అద్దెకు తీసుకొని కేజ్రీవాల్ 1 సంవత్సరం పాటు ఒక బిల్డింగ్ లో అద్దెకు తీసుకొని ఉన్నాడు. అద్దెకు తీసుకున్నంత మాత్రాన ముఖ్యమంత్రి ఉంటే అది అధికారిక నివాసం ఎట్లా అయిపోతుంది? సో లింగమనేని గెస్ట్ హౌస్ ని మీరు అద్దెకు తీసుకున్నారా, లేకపోతే అది ప్రభుత్వ స్థలమా? ప్రభుత్వ స్థలం అయితే దానికి ఏమైనా ప్రొసీడింగ్స్ ఉన్నాయా? ఒకవేళ అద్దెకు తీసుకుంటే మీరేమైనా అద్దె కడుతున్నారా? ఇది ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అండ్ వారి సుపుత్రుడు చెప్పాల్సినటువంటి మాటలు. ఇవి రెండింటి మీద క్లారిటీ తీసుకోవాల్సిన బాధ్యత కూడా పవన్ కళ్యాణ్ గారికి ఉంది. నెంబర్ 3, ఇది ఒకవేళ లింగమనేని చెప్పినట్టుగా ఇది ప్రభుత్వానికి ఇచ్చేసి ఉంటే దీంట్లో మీకు ఏ విధమైనటువంటి సంబంధం లేదా? సంబంధం లేనప్పుడు ఇది నా బిల్డింగే, ఇప్పటికీ కూడా ఇది నా దగ్గరే ఉంది, మేము అన్ని అనుమతులు తీసుకుని కట్టాను, ఇది ప్రభుత్వానికి చంద్రబాబు నాయుడు గారికి
ముఖ్యమంత్రి గారికి నేను ఓన్లీ రెంట్కే ఇచ్చానని చెప్తారా? ఒకవేళ ఇది సక్రమే అయితే, అక్రమం కాదు అని అనుకుంటే ఈ బిల్డింగ్ని ఇది సక్రమం బిల్డింగ్ కాదు, అక్రమం బిల్డింగ్, దీన్ని ఇమ్మీడియట్గా తొలగిస్తామని అప్పుడు ఇరిగేషన్ మంత్రి దేవినేని ఉమా గారు ఎందుకు చెప్పారు? అసలు మీరు కోస్టల్ కారిడార్లో చట్ట నిబంధనలు, నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ చాలా సీరియస్గా అబ్జర్వ్ చేసిన చోట, బిల్డింగ్ రూల్స్ పర్మిషన్ చేయని చోట మీరు 100 కోట్ల రూపాయలతో గెస్ట్ హౌస్లు కట్టుకొని కరకట్టుకి ఈ చివరి నుంచి చూస్తే ఆ చివరి వరకు మంతెన సత్యనారాయణ రాజు ఆలయం దగ్గర వరకు కూడా ప్రతి ఒక్కటి కూడా ఇల్లీగల్గా గెస్ట్ హౌస్లు కట్టుకొని వాటికి మళ్ళీ దాని పక్కన ఇంకొక టెంపుల్స్, శివాలయాలని, రామాలయాలని కట్టుకొని కొంతమంది గవర్నమెంట్ గెస్ట్ హౌస్లు కట్టి, ఇరిగేషన్ గెస్ట్ హౌస్లు కట్టి వస్తాను నేను అన్ని ఏ విధంగా ప్రతి ఒక్కటి ఇల్లీగల్ కస్టడీలో కట్టడాలో ఏ విధంగా వీటి మీద నోటీసులు గవర్నమెంట్ ఇచ్చిందో, ఏ విధంగా నోటీసులు గవర్నమెంట్ ఇచ్చిన తర్వాత వీళ్ళు ఏ విధంగా 100 క్యాంటీన్లకి 100 కోట్ల రూపాయలు 2 కోట్ల రూపాయలు వీళ్ళకి ఏ విధంగా ఈ ప్రభుత్వంలో ఇప్పటి ఆ ప్రభుత్వంలో వీళ్ళు మామ్యామ్యాలు ఇచ్చి ఏ విధంగా ఆపుకున్నారో వీటన్నిటి మీద కూడా ఇప్పుడు రాష్ట్ర ప్రజల ముందు మీ చరిత్ర మొత్తం విప్పుతా, మీ చరిత్ర మొత్తం రాష్ట్ర ప్రజల ముందు పెట్టి, ఇదిగో ప్రభుత్వాల్లో పనిచేసేటువంటి మంత్రులు, ముఖ్యమంత్రులు, ప్రజలకు ఆదర్శపాయంగా ఉండవలసినటువంటి వ్యక్తులు ఈ విధంగా ఇల్లీగల్ కట్టడాల్లో, ఇల్లీగల్ కన్స్ట్రక్షన్స్లో నివసిస్తూ 100 కోట్ల రూపాయల వ్యాపారాలు చేస్తూ ఉంటే ఈ వ్యాపారాల్ని అరికట్టాల్సినటువంటి ప్రభుత్వ అధికారులు లక్షల రూపాయల లంచాలు తీసుకొని జోగులాడుతూ ఉంటే, మరి ఈ రాష్ట్రంలో ఒక పేదవాడు ఒక ఇటుక పెడితే సాయంత్రానికి 10 మంది అధికారులు వచ్చి ఆ ఇటుకతో పాటు ఇంకో 10 ఇటుకలు కూడా పడగొట్టేటువంటి దుర్మార్గమైన వ్యవస్థలో ఇక ఈ రాష్ట్రంలో లా అండ్ ఆర్డర్ను పరిరక్షించాల్సింది ఎవరండి? నేను లింగమనేని గెస్ట్ హౌస్ ఇల్లీగల్ కన్స్ట్రక్షన్ చెప్పడానికి కూడా నేను ఒక రూల్స్ చదువుతా. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఏ విధంగా బిల్డింగ్ని కట్టాలి, ఏ విధంగా బిల్డింగ్లు కట్టకూడదు అని 7/4/2012 అంటే దీనికి ముందున్నటువంటి ఇంకా GOMS నెంబర్ 483 ఇది డేటెడ్ 24/8/1998, 511, ఇది 17/11/2000 సంవత్సరం. GOMS నెంబర్ 33 ఇది వచ్చి 3/3/2001. ఈ విధంగా పాత జీవోలన్నింటినీ కూడా రెఫర్ చేసుకుంటూ GOMS నెంబర్ 168లో 7/4/2012లో ఒక జీవో ఇచ్చింది. ఈ జీవో ప్రకారంగా రూల్ 4, ఈ జీవో ప్రకారం రూల్ 3 which specifically says no building development activity shall be allowed in the bed of river water bodies like river or nala and the full tank level or the lake, pond, చెరువు or కుంట, shikam lands. అంటే ఏ బిల్డింగ్ అయినా సరే ఎనీ బిల్డింగ్ యాక్టివిటీ షల్ నాట్ బి అలౌడ్. ఏ విధమైనటువంటి బిల్డింగ్ పర్మిషన్ అలౌ చేయడానికి లేదు. ఎక్కడెక్కడ అలౌ చేయడానికి లేదు? ఇన్ ది బెడ్ ఆఫ్ వాటర్ బాడీస్ లైక్ రివర్ ఆర్ నాలా అండ్ ఇన్ ది ఫుల్ ట్యాంక్ లెవెల్ ఆర్ ఎనీ లేక్, పాండ్, చెరువు ఆర్ కుంట. ఇప్పుడు ఇదే పరిస్థితి. ఎన్ కన్వెన్షన్ హాల్లో నాగార్జున చెరువు అనేటువంటి క్లాసిఫై చేసినటువంటి ల్యాండ్లో ఎన్ కన్వెన్షన్ హాల్లో పర్మిషన్ తీసుకొని కట్టాడు. ఈ హ్యాస్ అ పర్మిషన్, వ్యాలిడ్ పర్మిషన్. ఎక్కడుంది పర్మిషను? ఎక్కడిచ్చారు పర్మిషన్ అధికారులు? చెరువు అనేటువంటి ఒక క్లాసిఫైడ్ చేయబడినటువంటి ల్యాండ్లో పర్మిషన్ ఇచ్చారు. ఎనీ పర్మిషన్ ఏ బిల్డింగ్ అయినా పర్మిషన్ ఇచ్చిన అధికారులు ఇచ్చారు అంటే, ఇచ్చిన పర్మిషన్స్ కనుక ఈ ల్యాండ్స్లో ఉంటే, ఏది వాటర్ బాడీస్, నాలా, ఫుల్ ట్యాంక్ లెవెల్, లేక్, పాండ్, చెరువు ఆర్ కుంట, ఈ క్లాసిఫై చేసినటువంటి ఏ భూమిలో అయినా సరే పర్మిషన్ ఇస్తే ఆ పర్మిషన్ చెల్లదు. అందుకనే రేవంత్ రెడ్డి ప్రభుత్వం డిమాలిషన్ చేసింది. హైకోర్టు ఎందుకు స్టే ఇచ్చింది? ఆయనకి బిల్డింగ్ పర్మిషన్ ఉంది కాబట్టి హైకోర్టు స్టే ఇచ్చింది. బట్ బిల్డింగ్ పర్మిషన్ వ్యాలిడ్ కాదు. ఏ విధమైనటువంటి బిల్డింగ్ పర్మిషన్ ఈ చెరువు, నాల, పాండు ఇలాంటి కెనాల్ లాంటి క్లాసిఫై చేసినటువంటి భూముల్లో దేంట్లో కూడా బిల్డింగ్ పర్మిషన్ ఇవ్వటం వ్యాలిడ్ కాదు అని తెలంగాణ ప్రభుత్వం భావించింది, కొట్టేసింది. ఈ లింగమనేని కూడా చెప్పినట్టుగా ఈ క్లాసిఫై చేసినటువంటి భూముల్లోనే నేను పర్మిషన్ తీసుకున్నాను పంచాయతీ నుంచి అంటాడు. చంద్రబాబు నాయుడు గెస్ట్ హౌస్కి, చంద్రబాబు నాయుడు గారు ఇప్పుడు ఉంటున్నటువంటి అధికారిక నివాసానికి పర్మిషన్ ఉంది అని చెప్పేది ఇలాంటి క్లాసిఫై చేసినటువంటి ల్యాండ్లోనే. అండ్ ఇంకోటి కూడా వస్తాను నేను. ది అబవ్ వాటర్ బాడీస్ and courses shall be maintained as recreation and green buffer zone and no building activity shall be created out within 100 meters from the boundary of the river outside of the municipal corporation
మున్సిపాలిటీ, నగర పంచాయతీ లిమిట్స్ ఆఫ్ 50 మీటర్స్ విత్ ఇన్ ది మున్సిపల్ కార్పొరేషన్. ఏదైనా సరే బఫర్ జోన్లో అంటే కృష్ణా వాటర్ బాడీస్లో ఉన్నటువంటి బఫర్ జోన్లో ఏ బిల్డింగ్ యాక్టివిటీ 100 మీటర్స్ లోపు అంటే కృష్ణా నది పారుతున్నటువంటి ఏ దగ్గరైనా సరే 100 మీటర్స్ లోపు ఏ బిల్డింగ్ కన్స్ట్రక్షన్ చేయకూడదు. చంద్రబాబు నాయుడు గారి గెస్ట్ హౌస్ అధికారిక నివాసం ఎన్ని మీటర్స్లో ఉందండి? గట్టిగా తుమ్మితే 25-20 మీటర్స్లో లేదు. మీరు చూసుకోండి. మంచెన సత్యనారాయణ ఆలయం దగ్గర నుంచి నేను అది కూడా చూపిస్తాను మీకు. ఇదిగో మంచెన సత్యనారాయణ రాజు ప్రకృతి ఆశ్రమం ఇల్లీగల్ కన్స్ట్రక్షన్, దాన్ని ఎందుకు డిమాలిష్ చేయకూడదని సిఆర్డిఏ అధికారులు ఇచ్చినటువంటి నోటీసులు ఇవన్నీ కూడా చూడండి. సిఆర్డిఏ అధికారులు ఇచ్చినటువంటి నోటీసులు ఇవన్నీ కూడా మంతెన సత్యనారాయణ ఆలయాన్ని మంతెన సత్యనారాయణ రాజు ప్రకృతి ఆశ్రమాన్ని ఎందుకు కూలగొట్టకూడదు? మీరు షెడ్యూల్ కట్టి ఇక్కడ పర్మిషన్స్ లేకుండా అనుమతి లేకుండా బఫర్ జోన్లో 30-40 మీటర్స్ లోపు కృష్ణానదికి 30-40 మీటర్స్ లోపు ఎకో సిస్టమ్ని పరిరక్షించకుండా బిల్డింగ్ పర్మిషన్ తీసుకున్న దానికి కాంట్రారీగా కట్టినందుకు మిమ్మల్ని ఎందుకు డిమాలిష్ చేయకూడదని ఇచ్చినటువంటి నోటీసులు సిఆర్డిఏ అధికారులు 2019లో సిరీస్ ఆఫ్ నోటీసులు సిఆర్డిఏ చట్టాలను వినియోగించుకొని ఆ జడ్జిమెంట్ సిఆర్డిఏ చట్టాలకు అనుగుణంగా నోటీసులు ఇచ్చారు. ఈ నోటీసుల్లో ఎంత స్పష్టంగా వాళ్ళు మెన్షన్ చేశారు అంటే ఈ విధంగా 30-40 మీటర్స్ లోపు అనుగుణంగా బఫర్ జోన్కి అంటే కాంట్రారీ టు ది బిల్డింగ్ రూల్స్, కాంట్రారీ టు ది నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్, కాంట్రారీ టు ది GOMS నెంబర్ 168కి అనుగుణంగా మీరు కట్టినటువంటి ఏ బిల్డింగ్ కూడా ఇది ఎకో సిస్టమ్ని పరిరక్షించటం లేదు కాబట్టి ఖచ్చితంగా వీటిని పడగొట్టాలి అని అనుకున్నప్పుడు దీన్ని మీరు లీగల్గా అధికారుల్ని మేనేజ్ చేసి లీగల్గా ఏ కోర్టు ఆర్డర్ స్టే లేకపోయినప్పటికీ కూడా ఏ విధంగా ఇప్పటి వరకు వాటిని కొనసాగిస్తున్నారు? నెంబర్ 1. దీనికి మంత్రి సత్యనారాయణ రాజు 24/7/2019లో సిఆర్డిఏ కమిషనర్కి ఒక రిప్లై ఇచ్చారు. ఆయన ఏమని రిప్లై ఇస్తాడు అంటే, బాగానే ఉందయ్యా, నేను అక్రమమే కష్టడమే, నాది 100 మీటర్ల లోపే ఉంది, పర్లేదు, ఓకే. అసలు నాది 100 మీటర్ల లోపు ఉంది పక్కన పెట్టు, నా మొత్తం నా దగ్గర నుంచి ఆ చివరి వరకు ప్రతి ఒక్కటి కూడా 30 మీటర్లు 20 మీటర్లు 10 మీటర్ల లోపే ఉంది కదా, మరి వాటి మీద యాక్షన్ తీసుకోకుండా నా మీదకి వస్తారేంటి అంటాడు కృష్ణరాజు గారు. పాపం ఆయన బాధలో కూడా కరెక్టే కదా, వాదన అర్థం చేసుకోవాలి కదా. ఈయనదేమో 60 మీటర్లో 70 మీటర్ల లోపే ఉంది, ఇల్లీగలే, ఈజ్ అడ్మిటింగ్. కానీ నా దానికి మీద పోతే ఈయన చెప్తాడు, CRDA prepared a plan leveling only 60 meters from the river bank to establish fitness center and so and so. Sita State Institute of Temple Management is located in huge building which is just to the river bank, Sita Nagaram. ఈ సీత అనేది స్టేట్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెంపుల్ మేనేజ్మెంట్ కూడా 10 మీటర్ల లోపే ఉంది, దీన్ని ఎందుకు పడగొట్టరు? నెంబర్ 2, హోటల్ హరిత 3 floors, రెస్టారెంట్, కవాడ్ జెటీస్, many other permanent structures in the Beam Park belong to the tourism department are situated within 50 meters from the river bank. మరి వీటి మీద ఎందుకు పడగొట్టరు మీరు? ఆయన బాగా అర్థమైంది, జనాలందరికీ అర్థం చేసుకోవాలి. మనం కూడా హరిత హోటల్స్ అనేవి కోట్ల రూపాయల వ్యాపారం చేస్తున్నాయి. ఈ సీత అనే ఇన్స్టిట్యూషను, తర్వాత ది పర్మనెంట్ స్ట్రక్చర్స్ లైక్ కాటేజ్, రెస్టారెంట్స్, కాన్ఫరెన్స్ హాల్ బిల్డ్ ఇన్ భవానీ ఐలాండ్ ఇస్ అబ్సల్యూట్లీ విత్ ఇన్ 10 meters ఫ్రమ్ ది రివర్ వాటర్స్. భవానీ ఐలాండ్లో ఉన్నటువంటి రెస్టారెంట్లు, కాన్ఫరెన్స్ హాలు, కాటేజెస్ ఇవన్నీ కూడా 10 meters లోపే ఉన్నాయి. మరి వీటి మీద ఎందుకు యాక్షన్ తీసుకోరు? నెంబర్ 2, ఫుడ్ కోర్టు, ఏ పర్మనెంట్ బిల్డింగ్ 2 floors బై విజయవాడ మున్సిపల్ కార్పొరేషన్ ఆపోజిట్ టు పండిట్ జవహర్లాల్ నెహ్రూ ఈ జస్ట్ ఆన్ ది రివర్ బ్యాంక్. రివర్ బ్యాంక్ పక్కనే ఈ ఫుడ్ కోర్టు కట్టారు. ఇన్ని బిల్డింగులు పెట్టుకొని, దిస్ ఇంక్లూడ్స్ చంద్రబాబు నాయుడు గారు లింగంనేని గెస్ట్ హౌస్ ఆల్సో, ఇన్ని బిల్డింగులు పెట్టుకొని మీరు నా మీదకి వస్తారేంటి అంటే వీళ్ళ ఉద్దేశం ఏంటి అంటే, నువ్వు దొంగ అంటే నేను దొంగనే, ఓకే, మరి నువ్వు కూడా గత సంవత్సరంలో 3 దొంగతనాలు చేసావుగా, ఇది సమాధానం. ఎస్, 2019 నుంచి 2024 వరకు జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం వీటి మీద నిర్ణయం తీసుకోవాలా, పడగొట్టాలా, ఒక ప్రజావేదిక మీద మాత్రమే ఇల్లీగల్ కట్టడం,
ప్రజావేదిక ఇల్లీగల్ కట్టడం అయినప్పుడు దాని పక్కనే ఉన్న చంద్రబాబు నాయుడు ఇల్లీగల్ కట్టడం కదా, దాని పక్కనే ఉన్నటువంటి శివాలయం టెంపుల్ ఇల్లీగల్ కట్టడం కదా, దాని పక్కనే ఉన్నటువంటి పాతూరు నాగభూషణం గెస్ట్ హౌస్ ఇల్లీగల్ కట్టడం కదా, అటుపక్క ఉన్నటువంటి మంతెన సత్యనారాయణరాజు ప్రకృతి ఆశ్రమం అది ఇల్లీగల్ కట్టడం కదా. మరి వీటి మీద ఎందుకు చేసుకోలేదు? గత ప్రభుత్వం తప్పు చేసింది, రైటే. మరి మీ ప్రభుత్వం అద్భుతమైనటువంటి చట్టాలని, న్యాయాలని, ధర్మాలని గౌరవించే బొబ్బిలిపులి ప్రభుత్వం కదా మీకు. మీ ప్రభుత్వం ఏం నిర్ణయం తీసుకుంటుందో చెప్పండి. మీ ప్రభుత్వం వచ్చే ఆల్మోస్ట్ రేపు 100 రోజులు కాబోతుంది, ఇంకో 10 రోజులు అయితే 90 రోజుల పరిపాలన నిండిపోయి 100 రోజులు రాబోతుంది. మరి మీ ప్రభుత్వం చట్టానికి, న్యాయానికి, ధర్మానికి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్నటువంటి నిర్ణయాన్ని తీసుకోవటంలో ఎందుకు విఫలం చెందుతుంది? నేను రాష్ట్ర ప్రజలను కూడా ఒక మాట అడుగుతున్నా. మీరు చాలామంది ఎక్స్పీరియన్స్ చేసి ఉంటారు ఇది, ఎందుకంటే నా దగ్గరికి కొన్ని వందల మంది క్లయింట్లు వస్తూ ఉంటారు కాబట్టి వాళ్ళందరూ ఎక్స్పీరియన్సెస్ని నేను మీతో షేర్ చేసుకోవాల్సిన బాధ్యత కూడా నా మీద ఉంది. ఒక మున్సిపల్ అధికారులు ఎలా తయారవుతారంటే, వాళ్ళు మనం బిల్డింగ్ పర్మిషన్ తీసుకొని బిల్డింగ్ పర్మిషన్లో ఫర్ ఎగ్జాంపుల్ ఒక మనకు సంబంధించినటువంటి సైడ్ వాల్స్ కానీ లేకపోతే ఇంకోటి కానీ ఒక 10 మీటర్స్ వదలాల్సిన సందర్భంలో ఒక 5 మీటర్స్ మాత్రమే వదిలామనుకోండి, సెట్ బ్యాక్స్ 4 రోజులు 4 రోజులే 4 రోజులు 5వ రోజున ఒక 20 మంది అధికారులు పడిపోతారు. అక్కడ సెట్ బ్యాక్ ఎందుకు వదలలేదు? ఈ డిస్టెన్స్ ఎందుకు వదలలేదు? ఈ వాటర్ రూఫ్ ఎందుకు మీరు ప్రాపర్గా వదలలేదు? ఇచ్చిన బిల్డింగ్ పర్మిషన్ ఏంది, మీరు కట్టింది ఏంటి? మరి ఇంత షార్ప్గా పేదవాడి మీద, సామాన్యుడి మీద, మీకు డబ్బులు ఇవ్వని వ్యక్తుల మీద పనిచేసేటువంటి చట్టాలు, న్యాయాలు రోజుకొచ్చి రమారమి వారం రోజులకి 26,000 రూపాయలు ఛార్జ్ చేస్తారు. ఎవరు? సత్యనారాయణరాజు ప్రకృతి ఆశ్రమం అని పెట్టి. నాకు తెలిసి ఒక నెల రోజులు ఆ ఆశ్రమంలో మనం ఉండాలి అంటే మినిమం 1,00,000 రూపాయలు కట్టి రావాల్సింది బయట. నెల రోజులు ఉండాలి అంటే, నెల రోజులు ఉండాలంటే 1,00,000 రూపాయలు కట్టి రావాల్సినటువంటి బిజినెస్ చేస్తున్న మీరు ఏ బిజినెస్ కోసం తీసుకున్నారు? మీరు ఔషధ మొక్కలు పెంచటానికి, ఔషధ మొక్కలు పెంచుతాము అని బిల్డింగ్ పర్మిషన్ తీసుకొని మీరు చేస్తున్న వ్యాపారం ఏంటి? అక్కడ కోట్ల రూపాయలు. రైట్, నేను ఆ జోలికి వెళ్ళను, ఎందుకంటే మీరు కోట్లు తీసుకుంటారో లక్షలు తీసుకుంటారో ఇట్ ఈస్ యువర్ పర్వ్యూ. అండ్ ఐఎమ్ ఆల్సో వెరీ హ్యాపీ మన రాష్ట్రంలో ఒక ప్రకృతి ఆశ్రమం ఉంది, హాస్పిటల్ ఉంది. మిగతా రాష్ట్రాల నుంచి, ఇతర దేశాల నుంచి ఇక్కడికి వచ్చి ఇక్కడ ట్రీట్మెంట్ చేయించుకోవటం మన ఆంధ్రప్రదేశ్కి కూడా గర్వకారణం. నేను యాజ్ ఎ పొలిటికల్ పార్టీ లీడర్గా నేను మన రాష్ట్రానికి దక్కే ప్రతి గౌరవాన్ని కూడా అప్రిషియేట్ చేస్తాను. కానీ మీరు ఇల్లీగల్ బిల్డింగు, ఇల్లీగల్ కన్స్ట్రక్షన్ కట్టి దాన్ని లీగలైజ్ చేస్తూ ప్రపంచానికి ఆరోగ్యం ఇస్తానని చెబితే, ప్రపంచానికి, సమాజానికి, మనుషులకు ఆరోగ్యం ఇచ్చే మీరు సమాజం కూడా ఆరోగ్యంగా ఉండాలని చూడాలి కదా. ఇప్పుడు మీరు మీతో పాటు 100 బిల్డింగ్లు కట్టుకొని వెళ్ళిపోయినారు కరకట్ట మీద. ఏం జరుగుతుంది అనేది నేను ప్రజలకు కూడా వివరించాలి. ప్రజలారా, ఈ మధ్యకాలంలో మీరు ఢిల్లీని చూశారు, మహారాష్ట్రను చూశారు, ఉత్తరాఖండ్ను చూశారు. ఈ మధ్యకాలంలో ఫ్లడ్స్ వస్తే ఏ విధంగా మొత్తం ఫ్లడ్స్ అన్ని ఇళ్లలోకి వచ్చేసినాయో మీ అందరు చూశారు. ఈ రోజున ఎకో సిస్టమ్ను కనుక మీరు ప్రాపర్గా పరిరక్షించకపోతే, ఈ దుర్మార్గులు కట్టినటువంటి బిల్డింగ్ల వల్ల రేపొద్దున కనుక సాయిల్ కనుక కుంగిపోతే, కృష్ణానది పొంగితే విజయవాడ మొత్తం కొట్టుకొని పోతుంది. అప్పుడు ఎవరు దానికి బాధ్యులు? ఇప్పుడు కట్టినటువంటి బిల్డింగ్లో 30 మీటర్స్, 40 మీటర్స్, 50 మీటర్స్ ఎందుకు బిల్డింగ్ కట్టొద్దు అని అంటారు అంటే, నదీ పరివాహ ప్రాంతంలో మీరు ఇసుక నీళ్ళు ఇలా పట్టుకుంటే ఇసుక జారిపోతూ ఉంటుంది. ఒక బంక మట్టిని ఇలా పట్టుకుంటే బంక మట్టి నిలబడదు. మన ఇళ్లలో, మన ఇంటి దగ్గర పట్టుకున్న బంక మట్టికి నదీ పరివాహ ప్రాంతంలో ఉన్న బంక మట్టికి చాలా తేడా ఉంటుంది. బికాస్ ది సాయిల్ ఈజ్ నాట్ ఫిట్ ఫర్ కన్స్ట్రక్షన్. నదీ పరివాహ ప్రాంతంలో 100 మీటర్ల లోపు ఎందుకు దాన్ని బఫర్ జోన్గా పెట్టారు అంటే, 100 మీటర్ల లోపు ఏదైనా నది పారుతున్నప్పుడు దాని పక్కన మీరు వెళ్ళిపోయి ఒక మట్టిని పట్టుకుంటే బంక మట్టి, అది కన్స్ట్రక్షన్కి పనికిరాదు. ఈ కన్స్ట్రక్షన్కి పనికిరాని మట్టిలో రేపొద్దున 5 అంతస్తుల బిల్డింగ్ కట్టినటువంటి ప్రకృతి ఆశ్రమంలో ఉన్నటువంటి వ్యక్తి
గెస్ట్ హౌస్లు కట్టుకొని వందల గెస్ట్ హౌస్లు కట్టుకొని టెంపుల్స్ని కట్టుకొని పర్మనెంట్ స్ట్రక్చర్స్ని కట్టుకొని ఇప్పుడు అక్కడ భవానీ ఐలాండ్ అని చిన్నపిల్లల జోన్ పార్కులు పక్పిల్ పార్కులు కట్టి వందల మంది పిల్లల్ని అక్కడికి ఆహ్వానించేటువంటి కన్స్ట్రక్షన్స్ కట్టేటువంటి భవానీ ఐలాండ్ లాంటి హోటల్స్లో రేపొద్దున కన్స్ట్రక్షన్ కనుక ఏమైనా కూడా కుంగి కనుక కన్స్ట్రక్షన్ పడిపోతే కొన్ని వందల మంది ప్రాణాలు బలిపోవాల్సి వస్తుంది. ఒక ప్రకృతి ఆశ్రమం కనుక రేపొద్దున డిమాలిషన్ అయింది అంటే ఈ రాష్ట్రం కోలుకోలేని ఒక అప్రతిష్టని మిగతా రాష్ట్రాల్లో దేశాల్లో మూట కట్టుకోవాల్సి వస్తుంది. దీనికి ఎవడు బాధ్యుడు? దీనికి ముఖ్యమంత్రులు ఏం బాధ్యత వహించరే? రేపొద్దున ప్రకృతి కృష్ణానది ఫ్లో అయ్యేటప్పుడు ఏమైనా వరద పొంగితే ఆ కృష్ణానది ఫ్లో మొత్తం ఈ బిల్డింగుల మీద పడిపోతే దీని నుంచి మన రేపొద్దున కరకట్ట ఆనకట్ట లేకుండా పోతే రేపొద్దున విజయవాడ మొత్తం మునిగిపోతుంది. ఒక విధంగా పబ్లిక్కి నష్టం. ఒకవేళ ఈ బిల్డింగులు ఏమైనా కూలిపోతే రేపొద్దున ఆ బిల్డింగులో ఉంటున్న వ్యక్తులకు నష్టం. ఇలాంటి ఇల్లీగల్ కట్టడాలని కొనసాగిస్తున్నటువంటి ఇంకా ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రి, మంత్రులు పక్క రాష్ట్రాలు చూసైనా సిగ్గు తెచ్చుకోకపోతే ఎట్లా అంటున్నా నేను. నేనేమి మసుగుడ్డ కాల్చి మొఖాన వేయటంలా మీ అధికారిక లెక్కల ప్రకారం మీ అధికారుల యొక్క మాటల ప్రకారం ప్రొసీడింగ్స్ ప్రకారం కరకట్ట నుంచి ఈ చివరి నుంచి మొదలు పెడితే ఆ చివరి మంత్రి సత్యనారాయణ ఆలయం వరకు చుట్టుపక్కల ఉన్నటువంటి మొత్తం వ్యక్తులు ఇల్లీగల్ కన్స్ట్రక్షన్సే. రేపొద్దున మీరేం చేయబోతున్నారు? అమరావతిని 60,000 కోట్లతో అభివృద్ధి ఎట్ట చేస్తారు? అమరావతిని 60,000 కోట్లతో అభివృద్ధి చేద్దామని ఆ నారాయణ ఎవరో మంత్రి చెప్తున్నాడు. సరే చేయండి, మీ పచ్చిబద్దలు ఏదో చేయండి. మీరే ఈ మాటలు చెప్పుకునే కదా రాష్ట్ర ప్రజలు మోసం చేసింది. 60,000 కోట్లతోటి మీరు అభివృద్ధి చేస్తారా? ఎక్కడి నుంచి తీసుకొస్తారా 60,000 కోట్లు? 15,000 కోట్లు కేంద్ర ప్రభుత్వం అప్పు ఇవ్వడానికి కింద మీద పడిపోయి ఒక్కడికి నెత్తి నోరు కొట్టుకొని అప్పు ఇచ్చిన 15,000 కోట్లని గ్రాంట్ అని చెప్పి అసెంబ్లీలో చప్పట్లు కొట్టించిన పవన్ కళ్యాణ్ ముఖ్యమంత్రి, 2 లక్షల పుస్తకాలు చదివిన ముఖ్యమంత్రి, ఇదిగో పక్కన ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు 14 ఏళ్లు ముఖ్యమంత్రి చేసినటువంటి ముఖ్యమంత్రి ఈ రాష్ట్రాన్ని పట్టి ఈ విధంగా ప్రజలను తప్పుదోవ పట్టిస్తుంటే అసెంబ్లీ సాక్షిగా దానికి ఈ పక్కన ఉన్నటువంటి గొర్రెలన్నీ చప్పట్లు కొట్టడం అంట. గ్రాంట్ ఇచ్చాడు అనగానే పక్క నుండి ఎదురుగా బల్ల ఉంటుంది, చెయ్యి ఉంటుంది, ఖాళీగా ఉంటుంది. వీళ్ళు చప్పట్లు కొట్టడానికి తప్ప దేనికోసం వాడరు కదా. ఇది 15,000 కోట్ల రూపాయలు గ్రాంట్ అనగానే వెంటనే చప్పట్లు కొట్టేస్తున్నారు పక్కన ఉన్నటువంటి ఎమ్మెల్యేలు. ఒక బుద్ధి, ఒక జ్ఞానం. ఇది గ్రాంట్ కాదయా, ఇది ఒక అప్పయ్యా. మల్టీ ఇన్స్టిట్యూషన్స్ నుంచి కేంద్ర ప్రభుత్వం రిజర్వ్ బ్యాంక్తో మాట్లాడి అప్పిస్తుందయ్యా. అప్పుకి వడ్డీ కట్టాలి. 20 సంవత్సరాల తర్వాత 30 సంవత్సరాల తర్వాత ఈ అప్పంతా మనమే కట్టాలి. దీనికి ఈ విధమైన ఏ విధంగానూ గ్రాంట్ మనకు రాలేదని పక్కన ఉన్నవాడు చదువుకున్నవాడు ఎవడని చెప్పినాడా ఉప ముఖ్యమంత్రికి? అది లేదు. 4 రోజులు ఆగిన తర్వాత మళ్ళీ ఈనాడు ఐటెంలో చాలా పెద్ద బ్యానర్ ఏమని, కేంద్ర ప్రభుత్వ రికమెండేషన్తో రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా 15,000 కోట్ల రూపాయలు అప్పు గ్రాంట్ చేసింది రాష్ట్రానికి అని. మరి ఇదే మాట 4 రోజుల ముందు చెప్పొచ్చు కదా మీరు. అబ్బాయి ప్రజల్ని తప్పుదోవ పట్టించాలి. 60,000 కోట్లతో అమరావతి నిర్మాణం అంట. ఎక్కడ జరుగుతుందండి 60,000 కోట్లు? ఎందుకు అబద్ధాలు చెప్తాం ఎందుకు ప్రజలకి? ఒక పక్కేమో సూపర్ 6 అమలు చేయడానికేమో రూపాయి లేదు, బ్లీచింగ్ పౌడర్ చల్లడానికి డబ్బులు లేవు అని ఒక ఉప ముఖ్యమంత్రి చెప్తాడు. చంద్రబాబు నాయుడు గారు ఎవ్రీడే అసెంబ్లీలో చూస్తే భయం వేస్తుంది. అసలు ఏ విధంగా ఈ రోజు వరకు మహిళలకు సంబంధించినటువంటి నెలకి 1,500 రూపాయలు ఎంతో డబ్బులు ఇస్తా అన్నాడు, అది లేదు. 3 సిలిండర్ల గతి లేదు, ఉచిత ప్రయాణం లేదు, అమ్మఒడి లేదు, గత 3 నెలల నుంచి వాలంటీర్లకు జీతాలు లేవు, డిపార్ట్మెంట్లో ఎవరికి కూడా జీతాలు లేవు. ఇవన్నీ ఆర్థిక ఇబ్బందులు ఉన్నాయి. రాష్ట్రంలో కనీసం 10 రూపాయలు ఇన్కమ్ జనరేట్ చేసే స్థాయి లేదు. అమరావతి 60,000 కోట్లతో ఎట్లా చేస్తారండి అమరావతి మీరు డెవలప్మెంట్? అమరావతికి సంబంధించిన లీగల్ కేసులు ఇంకా సుప్రీంకోర్టులో పెండింగ్ ఉన్నాయి. వాటిని క్లియర్ చేశారా? అమరావతిని శాశ్వత అమరావతి రాజధానిగా అమరావతి నిర్మాణం జరిగిపోతుంది, దీన్ని కేంద్ర ప్రభుత్వంలో పార్లమెంట్లో బిల్లు ప్రవేశపెట్టి దానికి ఏమైనా ఎఫర్ట్లు చేస్తున్నారా? మళ్ళీ రేపొద్దున ఇంకొకటి వచ్చి 3 రాజధానులు కాదు 15 రాజధానులు అంటాడు. అప్పుడు పరిస్థితి ఏంటి అమరావతి పరిస్థితి? అమరావతి మీరు ఒక బోర్డు పెట్టారు, అమరావతి నిర్ణయ బోర్డు అని. ఒక ఎడ్లతో కొత్తగా క్రియేట్ చేసి దానికి ఎవరినో పెట్టబోతున్నారు మీరు చైర్మన్గా. మీరు అమరావతి నిర్మాణం మీద స్పష్టమైనటువంటి అవగాహన, అమరావతి లీగల్ కేసెస్ మీద అవగాహన, వాటిని ఏ విధంగా చేయాలి, అమరావతి నిర్మాణం చేయాలి అంటే ముందు ఎకో సిస్టమ్ని కాపాడుద్దా? అమరావతి నిర్మాణం జరగాలంటే కృష్ణానది నదీ పరివాహ ప్రాంతంలో ఉన్నటువంటి కట్టడాలను తొలగించవద్దా? అలా కట్టడాలను తొలగిస్తే ఫస్ట్ పోయేది మీ కట్టడమే, ఫస్ట్ పోయేది చంద్రబాబు నాయుడు గారిదే, ఫస్ట్ పోయేది అక్కడ ఉన్నటువంటి 100 కోట్ల రూపాయలు బిజినెస్ చేసేదే. సో వీళ్ళందరూ కూడా అమరావతి
ని బాగు చేస్తామని అబద్ధాలు చెప్పి ప్రజలకి 60,000 కోట్ల రూపాయలు ఎక్కడి నుంచి వస్తాయండి? 60,000 కోట్ల రూపాయలు 60,000 కోట్ల రూపాయలు ఎవరిస్తారు? 60,000 కోట్ల రూపాయలు ఒక శాశ్వతమైనటువంటి ఒక అసెంబ్లీ కట్టడానికి ఇట్ విల్ టేక్ 4 years అండి. 4 years కన్స్ట్రక్షన్ డబ్బులు పెట్టుకొని రెడీగా పెట్టుకొని ఈరోజు రాష్ట్ర అసెంబ్లీని కట్టడానికి, గవర్నర్ బంగ్లాని కట్టడానికి, రాష్ట్ర హైకోర్టును కట్టడానికి, శాశ్వత బిల్డింగ్లు కట్టడానికి నాకు తెలిసి 230-40 బిల్డింగ్లు అవసరం. అమరావతిలో ప్రభుత్వ కార్యాలయాలు పెట్టడానికి ఒక్కొక్క బిల్డింగు ఇట్ విల్ టేక్ అరౌండ్ 1000 crores కాస్ట్. ఇలాంటి బిల్డింగ్లు కట్టడానికి 4 నుంచి 6 సంవత్సరాలు పడుతుంది. డబ్బులు మన దగ్గర పెట్టుకుని ఈరోజు బిల్డింగ్లో దిగితే మీ దగ్గర రూపాయి లేదు, కేంద్ర ప్రభుత్వం రూపాయి సహకారం చేయదు, మీ దగ్గర ఒక విజన్ లేదు. అమరావతి 4 సంవత్సరాల్లో అద్భుతంగా 60,000 కోట్లతో అభివృద్ధి చేస్తుంది. అబద్ధాలు చెప్పి అసలు ఏ రోజైనా అమరావతి ఉద్యమంలో పాల్గొన్నావా నారాయణ? నువ్వు మున్సిపల్ శాఖ మంత్రి, ఏ రోజైనా అమరావతి ఉద్యమంలో నీకేమైనా సంబంధం ఉందా? అమరావతి ఉద్యమంలో పోరాడింది మేము, ఇంచు ఇచ్చే తిరిగింది మేము, అమరావతిని ఎలా డెవలప్ చేయాలనో గత ప్రభుత్వం మీద ప్రజలు పెంచింది మేము. దిక్కులేక సిగ్గులేక దాక్కున్నావాడు నువ్వు. ఎక్కడో నెల్లూరులో ఉన్నావో తెలియదు, బెంగళూరులో ఉన్నావో తెలియదు, అమెరికాలో ఉన్నావో తెలియదు. 4 సంవత్సరాలు 9 నెలల తర్వాత వచ్చావు, చక్కగా 100 కోట్లు పెట్టేసావు, ఒక 200 కోట్లు డొనేషన్ ఇచ్చేసావు, మొత్తం ముఖ్యమంత్రిని మేనేజ్ చేసావు, మంత్రి అయిపోయినావు. మా కర్మ, మీ అదృష్టం, ఈ రాష్ట్ర ప్రజల కర్మ, మనం చేయగలిగింది ఏమీ లేదు. ఎట్లాంటి దుర్మార్గులకి పవర్ ఇచ్చేసారు, వాళ్ళు మళ్ళీ దోచుకోవడానికి మళ్ళీ మొదలుపెట్టారు. వాస్తవాలు చెప్పండి ప్రజలకు, వాస్తవాలు చెప్పండి, అబద్ధాలు చెప్పొద్దు. ఇంకా ఎంతకాలం అబద్ధాలు మోసం చేస్తారు మీరు? అసలు అమరావతి మీద ఒక విజన్ డాక్యుమెంట్ లేదు మీకు. మీరెట్లా రాష్ట్రంలో బాగు చేస్తారు? ముందు అసలు ఆ కరకట్ట మీద కన్స్ట్రక్షన్స్ అన్ని తొలగించండి. నేనైతే చాలా స్పష్టంగా చెప్తున్నా రాష్ట్ర ప్రజలకి, ఈ రాష్ట్ర ప్రజలకి అక్రమ కట్టడాలని కొనసాగించేటువంటి రాష్ట్ర ప్రభుత్వ భావాన్ని, లేకపోతే రాష్ట్ర ప్రభుత్వ అలాంటి భావజాలం ఏమనుంటే రాష్ట్ర ప్రజలందరూ కూడా ముక్త కంఠంతో ఖండించాలి. ఇది మన భూమి, మన సమాజం, మన ఎకోసిస్టమ్, మన ఎన్విరాన్మెంటల్ మనం పరిరక్షించుకోవాలి. నిన్న అన్నా క్యాంటీన్కి ఈ మంత్రి సత్యనారాయణ, ఇంకెవరు, గోకరాజు గంగరాజు గారు, ఈయన 1 కోటి రూపాయలు అన్న క్యాంటీన్కి విరాళం ఇచ్చారు. ఎందుకు ఇచ్చాడు 1 కోటి రూపాయలు విరాళం? ఈ కన్స్ట్రక్షన్స్ ఆపుకోవడానికే. లెమన్ ట్రీ లాంటి ఒక 5 స్టార్ హోటల్ని అనధికారికంగా కట్టి, పర్మిషన్ లేకుండా కట్టి, అలాంటి కన్స్ట్రక్షన్స్ని కాపాడుకోవటానికే. నారా లోకేష్ ఉన్నది అందుకే, పవన్ కళ్యాణ్ ఉన్నది అందుకే, చంద్రబాబు నాయుడు ఉన్నది అందుకే. వాళ్ళు ఇచ్చేటువంటి విరాళాలు ఒక ట్రస్ట్కో లేకపోతే ఇంకొకళ్ళకో సమాజం కోసం పోరాడే వాళ్ళకి 10 రూపాయలు ఇవ్వమనండి వీళ్ళని. ప్రాణం పోయినా ఎవరు, ఎందుకు ఎవరు అంటే వీళ్ళకి కావాల్సింది అధికారంలో ఉన్నటువంటి వ్యక్తులను రక్షించుకోవాలి. వీళ్ళ ఇల్లీగల్ కన్స్ట్రక్షన్స్, బిజినెస్లు అన్నీ కూడా కొనసాగాలి అంటే దానికి వాళ్ళకి రాజకీయ నాయకులు అండదండలు కావాలి. ఇది ప్రజలు విశ్వసిస్తారా? ప్రజలు ఆహ్వానిస్తారా? ప్రజలు పాలకుల యొక్క దుర్మార్గాలను తెలుసుకోవాల్సిన పని లేదా? నేను ప్రభుత్వాన్ని రిక్వెస్ట్ చేస్తున్నా, ఎటు మన జేబు సమస్యలు ఏమి మాట్లాడు. నేను ఇంకొక మాట కూడా చెప్పాలి ఈ సందర్భంలో. బహుశా నేను కూడా రాష్ట్ర ప్రజలకి తెలిసింది ఆ 2 మీడియాల ద్వారానే, TV5 అండ్ ABN. రాష్ట్ర ప్రజలకి రాష్ట్ర ప్రజా సమస్యల్ని ప్రజల తరపున పెట్టడానికి నాకు ఆ 2 సంస్థలు ప్లాట్ఫామ్లు ఇచ్చింది. అందులో నేను ఏ విధంగానూ వారిని రాజకీయ రంగు పులమును, వారిని విమర్శించను. 5 సంవత్సరాలు గత ప్రభుత్వం మీద నేను పోరాటం చేయడానికి ఒక సామాన్యమైనటువంటి న్యాయవాదిగా, ఒక వ్యక్తిగా నేను ప్రజా సమస్యలను రిప్రజెంట్ చేయాలి అనుకున్నప్పుడు వాళ్ళు ఏ కారణాల చేత ఇచ్చారో నాకైతే తెలియదు. కానీ నాకు మాత్రం ప్లాట్ఫామ్ ఇచ్చినటువంటి 2 ఛానల్స్ ABN అండ్ TV5. ఈ 2 ఛానల్స్ ప్రజా సమస్యలు, దళిత సమస్యలు, సాంఘిక సమస్యలు, హైకోర్టు సమస్యలు, లీగల్గా రాష్ట్ర ప్రభుత్వానికి ప్రజలకి చేస్తున్నటువంటి దుర్మార్గాలని విశదీకరించడంలో, విశ్లేషించడంలో నాకు ప్లాట్ఫామ్ ఇచ్చినటువంటి ఆ 2 ఛానల్స్ని నేను ఎప్పటికీ గౌరవిస్తాను. ఎందుకంటే వాళ్ళు మీడియాగానే నేను కన్సిడర్ చేస్తాను. అది మీడియా కాదు, ఒక వర్గానికి కొమ్ము కాసేటువంటి మీడియాగా అవ్వకూడదు అని నేను మనస్ఫూర్తిగా భావిస్తాను. మీ ఇంటర్నల్గా ఏమైనా ఉండనివ్వండి, మీ ఇంటర్నల్గా ఏమైనా పదవులు తెచ్చుకోండి, ఐ డోంట్ మైండ్. కానీ
24 జూన్ 4వ తారీఖు వరకు విరుచుకు పడిన ప్రభుత్వాల మీద. బికాస్ మీడియా అంటే ఖచ్చితంగా ప్రజల కోసం ఫైట్ చేయాలి, ఫోర్త్ ఎస్టేట్ కాబట్టి ప్రభుత్వాల మీద ఫైట్ చేయాలి. కానీ 2024 జూన్ 11 తర్వాత ఈ మీడియా నాకు ఒక అడ్వర్టైజ్మెంట్ చాలా బాగా నచ్చుతుంది. ఫెవికాల్ అడ్వర్టైజ్మెంట్. ఒక వ్యక్తి వెళ్ళిపోతూ ఉంటే ఆ నీడ ఫాలో అవుతూ ఉంటుంది. సహజంగా నేను మాట్లాడుతున్నాను, నీడ ఫాలో అవుతూ ఉంటుంది. ఈ వ్యక్తి అలా షాపులు గుండా వెళ్తూ ఉంటే మూసేసిన షాపులు గుండా ఇంకొంచెం దూరం వెళ్ళిన తర్వాత ఒక చోట నీడ స్టక్ అయిపోతుంది. ఏంది నీడ నాతో రావట్లేదు, వెనక్కి తిరిగి చూస్తే అది ఫెవికాల్ షాప్. సో నీడ దానికి స్టక్ అయిపోయి ఉంటుంది. ఆ అడ్వర్టైజ్మెంట్ చాలా గొప్ప పేరు తెచ్చింది. అప్పుడు చాలా ఫన్నీగా ఉండేది. మీడియా కూడా అక్కడే స్టక్ అయిపోయిందేమో అనిపిస్తుంది నాకు 2024 జూన్ 11 తర్వాత. ఆ రెండు మీడియాలు అక్కడే స్టక్ అయిపోయింది. నేనేమంటానంటే ఆ రెండు మీడియాలని బయటికి రండి, ఆ ఫెవికాల్ నుంచి బయటికి రండి. ఎందుకంటే మీరు మీడియా కాబట్టి, మీరు ఫోర్త్ ఎస్టేట్ కాబట్టి. అరే ప్రతిరోజు జగన్మోహన్ రెడ్డి పథకాలు, జగన్మోహన్ రెడ్డి దళితుల మీద దాడులు, జగన్మోహన్ రెడ్డి అక్రమాలు. బుద్ధిజ్ఞానం ఉందా మీకేమన్నా కనీసం? అసలు మీరు మనం తినేది అన్నమే కదా, కడుపుకి అన్నమే కదా తినేది. 11 సీట్లు వచ్చి జగన్మోహన్ రెడ్డి గారు ప్రతిపక్షంలో కూర్చుంటే పక్కన ఆయన చేసిన తప్పులు, ఆయన చేసినవి ఇప్పుడెందుకు? రండి, ఇదిగో పబ్లిక్ ఉపయోగపడే అంశాలని మీరు చర్చించండి. పబ్లిక్ ఉపయోగపడే అంశాలు కొన్ని వందల, ఇప్పటికీ ఈ ప్రభుత్వం 3 నెలలు అయినప్పటికీ కూడా ఇంకా మీకు అమ్మఒడి ఇవ్వాల, దాని మీద చర్చ పెట్టండి. ఇంకా ఈ ప్రభుత్వం ఏర్పడిన నెలకు 1500 ఇస్తానన్నారు, అది ఇవ్వాల, చర్చించండి. రేపు ఆరోగ్యశ్రీని ప్రైవేట్ పరం చేస్తున్నాడు, దాని మీద చర్చించండి. ఆర్టీసీలో మొత్తం నాశనం చేశాడు, ఉచిత పథకం మహిళలకి ఉచిత రవాణా ఇవ్వటం కష్టం అంటున్నారు, దాని మీద చర్చించండి. దాని మీద చర్చలు మానేసి వాడెవడో స్వామి అంట, వీడెవడో గత ప్రభుత్వంలో వీడియో కాల్ మాట్లాడాడంట, వీటి మీద పెట్టుకొని మీరు నిన్నటి వరకు మేము ప్రజాస్వామ్యం ప్రజల కోసం పోరాడిన మీడియానా, ఈ రోజేమో ప్రభుత్వాన్ని సంరక్షించే మీడియానా? మీ ఎజెండా క్లియర్గా కనపడుతుంది కదా. సో ఇప్పుడు నేను అనాల్సి వస్తుంది, మీరు నిజంగానే ఫెవికాల్ లాగా అక్కడ స్టక్ అయిపోయిన ఆ మీడియా, ఆ పార్టీకి సంబంధించిన కొమ్ము కాసే వ్యక్తులా మీరు అని. మీ యాజమాన్యాలు కూడా ఒకసారి ఆలోచించుకోండి. నేను మిమ్మల్ని విమర్శించటంలా మీకు అప్పీల్ చేస్తున్నా. ఎందుకు అంటే మీకు ప్రజా సమస్యల్ని పరిరక్షించాలి, అడ్రస్ చేయాలనేటువంటి ఒక కాన్స్టిట్యూషనల్ మ్యాండేట్ తోటి ఫోర్త్ ఎస్టేట్గా మీరు మీడియా అని పేరు పెట్టుకొని ఇట్లాంటి పిచ్చి పనులు కాదు చేయాల్సింది. నేను గత 3 నెలల నుంచి చూస్తున్నా, ఒక్క ఐటమ్ అయినా ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఏదైనా ప్రభుత్వం చేయాల్సిన కార్యక్రమాలని వీళ్ళు ఏమైనా చేస్తారేమోనని. 3 లక్షల మంది వాలంటీర్స్ అండి, వాళ్ళు మీ ప్రభుత్వంలో గత ప్రభుత్వంలో అపాయింట్ కాబట్టి 5 సంవత్సరాలు రాష్ట్ర ప్రభుత్వానికి సర్వీస్ ఇచ్చి చంద్రబాబు నాయుడు గారు మీకు 10,000 రూపాయలు హానరోరియం ఇస్తాను, మిమ్మల్ని అందరినీ కంటిన్యూ చేస్తానన్న వాలంటీర్స్ బిక్కుమంటూ ఉన్నారు. ముందు వాళ్ళ గురించి ఒక ప్రోగ్రాం చేయండి. రాష్ట్రంలో కొన్ని వందల సమస్యలు ఉన్నాయి, దాని గురించి ప్రోగ్రాం చేయండి. రోజుకు ఒక అమ్మాయి చచ్చిపోతుంది, రోజుకు ఒక దళితుడు చచ్చిపోతున్నాడు, వందల మంది ఇన్సిడెంట్లు జరుగుతున్నాయి. వాటి మీద ఏ విధంగానూ మీడియా స్పందించకపోతే మేము ఫెవికాల్ లాగా అక్కడే ఆగిపోతామంటే ఎలా సార్ అది? నేను ఆ 2 ఛానల్స్లో ఉన్నటువంటి మేనేజ్మెంట్స్ని నేను రిక్వెస్ట్ చేస్తున్నా, దయచేసి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అక్రమ కట్టడాలు ఇంకా చాలా అంశాలు ఉన్నాయి, వాటి మీద ప్రజలతో ప్రశ్నించండి. లేదు అంటారు, పక్కన లోగా పెట్టుకోండి. ఇటు పక్క చంద్రబాబు నాయుడు ఫోటో, ఇప్పుడు వీళ్ళు ఉన్నారు సాక్షి, ఇటు పక్క రాజశేఖర రెడ్డి ఫోటో పెట్టుకుంటారు, ఇటు పక్క జగన్మోహన్ రెడ్డి పెట్టుకుంటారు. దే ఆర్ ప్రూవ్, దే పార్టీ ఛానల్. మీరు కూడా అలాగే పెట్టుకోండి. చంద్రబాబు నాయుడు గారు ఫోటో పెట్టుకోండి, ఇటు పక్క నారా లోకేష్ ఫోటో పెట్టుకోండి, ఆ ప్రైమ్ 9 ఎవరో పవన్ కళ్యాణ్ ఫోటో పెట్టుకోమంటుంది. అబ్సల్యూట్లీ కరెక్ట్. ప్రజలకు ఒక క్లారిటీ ఉంటుంది ఏ ఛానల్ ఎవరిదో అనేది. అది వదిలేసేసి నిష్పక్షపాతంగా, నిజాయితీగా, నియమబద్ధంగా, నిష్కల్మషంగా మేము పనిచేస్తాం, మాది ప్రజల కోసం ప్రశ్నించే ఛానల్స్ అని మాత్రం అను. సో నేను ఈ ప్రభుత్వాన్ని కోరేది ఏంటి అంటే, ఇవన్నీ కూడా దృష్టిలో పెట్టుకొని ఎకో సిస్టమ్ని పరిరక్షిస్తూ అమరావతి రేపొద్దున డెవలప్మెంట్కి చాలా అవసరం. ఈ రూల్స్, రెగ్యులేషన్స్, నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ ఇచ్చినటువంటి జడ్జిమెంట్స్, రెగ్యులేషన్స్ ప్రతి ఒక్కటి దృష్టిలో పెట్టుకొని అమరావతి డెవలప్మెంట్ జరగాలి. ఇమ్మీడియట్గా చంద్రబాబు నాయుడు గారి కన్స్ట్రక్షన్ కోల్చాలి.
ప్రజావేదిక కూల్చిన చోటే చంద్రబాబు నాయుడు గారు అధికారిక నివాసంగా ఉన్నటువంటి లింగంనేని గెస్ట్ హౌస్ని కూల్చకపోతే ఖచ్చితంగా మేము న్యాయ పోరాటం చేస్తాం. న్యాయ పోరాటం ఒక్క అంశంలోనే కాదు, ఈ చివరి నుంచి ఆ చివరి వరకు నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్కి, బిల్డింగ్ రూల్స్కి, జీవోలకి వ్యతిరేకంగా ఏర్పాటైనటువంటి ప్రతి కన్స్ట్రక్షన్ మీద జై భీమ్రా భారత్ పార్టీ పోరాటం కొనసాగుతుంది. రాబోయే 5 సంవత్సరాల పాటు ఈ ప్రభుత్వం మీద ప్రతి అంశంలో పోరాటం చేయడానికి, మరి ముఖ్యంగా అక్రమ కట్టడాలు, ఇల్లీగల్గా బిజినెస్లు చేసేటువంటి వ్యాపార సంస్థలు, ఇల్లీగల్గా నడిపేటువంటి వ్యవస్థల మీద జై భీమ్రా భారత్ పార్టీ రైట్ టు ఇన్ఫర్మేషన్ యాక్ట్ను ఉపయోగించి సీరియస్గా పోరాటం చేయబోతుంది. ఎందుకు పోరాటం చేయాల్సి వచ్చిందో నేను ఒక 2 నిమిషాల్లో చెప్పి ముగిస్తాను. మిత్రులారా, గత 15 రోజుల క్రితం ఒక అనాథ శరణాలయంలో విషాహారం తిని 150 మంది పిల్లలు చనిపోయినారు. 150 మంది పిల్లలకి అస్వస్థ గురై 3-4 చచ్చిపోయారు పిల్లలు. ఇది జరిగి ప్రపంచానికి తెలిసేంత వరకు ఆ అనాథ శరణాలయానికి పర్మిషన్ లేదన్న సంగతి ఎవరికి తెలియదు. ఒక అనర్థం జరిగిన తర్వాత అది పర్మిషన్ లేకుండా నడుస్తుంది కాబట్టి కఠిన చర్యలు తీసుకుంటామని అధికారులు, రాజకీయ నాయకులు చెప్తున్నారు. ఇది ఎంతవరకు సమంజసం చెప్పండి? 5 సంవత్సరాలు 10 సంవత్సరాల నుంచి అనాధికారికంగా ఒక అనాథ శరణాలయం నడుస్తుంటే పిల్లలకి ఏం ఫుడ్ పెడుతున్నారో తెలియదు, ఎవరు ఫుడ్ పెడుతున్నారో తెలియదు, విషాహారం కలిపిన తీసుకొచ్చి ఫుడ్ పెడుతున్నారో లేదో తెలియదు. ఒక అనాథ పిల్లలు ఆ విధంగా అస్వస్థకు గురైతే వాళ్ళ పరిస్థితి ఏంటో ఒకసారి ఆలోచన చేయండి. నెంబర్ 1. నెంబర్ 2, నిన్న అచ్యుతాపురంలో పేలినటువంటి రియాక్టర్. గత 5 సంవత్సరాల నుంచి సేఫ్టీ ఆడిట్ లేదు. ఏ ఇన్స్టిట్యూషన్కి సేఫ్టీ ఆడిట్ లేదు. మరి సేఫ్టీ ఆడిట్ లేకుండా నిన్న 17 మంది చచ్చిపోయినారు, 10 మంది గాయపడినారు. మరి పొద్దున డ్యూటీకి వెళ్ళినటువంటి వ్యక్తి సాయంత్రం సేఫ్గా మా నాన్న ఇంటికి తిరిగి వస్తాడు, నా భర్త ఇంటికి తిరిగి వస్తాడని ఒక భార్య, ఒక పిల్ల ఎంత సంతోషంగా ఎదురు చూస్తూ ఉంటే సాయంత్రానికి ఫోన్ వచ్చి మీ నాన్న చచ్చిపోయినాడు, అక్కడ రియాక్టర్ పేలి అంటే హౌ ఇట్ ఈస్ కాల్డ్ ఎ సొసైటీ? మనం ఇక్కడ కూర్చున్నాం సార్, మనం మాట్లాడుకుంటున్నాం, ప్రెస్ మీట్ పెట్టుకుంటున్నాం. సాయంత్రానికి మా ఆవిడ, మా పిల్లలు ఎదురు చూస్తుంటారు, ఇంకో సాయంత్రానికి మీ పిల్లలు ఎదురు చూస్తుంటారు. అదంతా వదిలేసేసి ఈ బిల్డింగ్లో కొలాప్స్ అయిపోయింది అనుకోండి, ఇక్కడున్న వాళ్ళందరూ ఇబ్బంది పడ్డామనుకోండి, మన పిల్లల పరిస్థితి ఏంటి? ఒక బిల్డింగ్ అనాధికారికంగా నడుస్తుంటే, ఒక ఇన్స్టిట్యూషన్ అనాధికారికంగా నడుస్తుంటే, ఒక కంపెనీ అనాధికారికంగా నడుస్తుంటే అది జరిగిన అనర్థం జరిగేంత వరకు అది జరుగుతుంది అన్న విషయం మనకు తెలియకపోతే మనం ఎట్లా ఈ సమాజంలో గొప్పగా గౌరవంగా నివసించగలుగుతున్నాం అనేది ఒకసారి ఆలోచించమంటున్నాం. బాబాసాహెబ్ అంబేద్కర్ స్ఫూర్తితోటి నడుస్తున్నటువంటి మేము ఆలోచన చేసేది చట్ట ప్రకారం కన్స్ట్రక్షన్ కట్టుకోండి, చట్ట ప్రకారం బిజినెస్లు చేసుకోండి, చట్ట ప్రకారం బిల్డింగ్లు నడపండి, చట్ట ప్రకారం ఇంజనీరింగ్ కాలేజ్ నడపండి, చట్ట ప్రకారం హాస్పిటల్స్ నడపండి అని. ఇవన్నీ వదిలేసేసి రాజకీయ నాయకుడికి అనుగుణంగా మేము నడుపుతాము, రాజకీయ నాయకుడికి అనుగుణంగా మేము వద్దున హాస్పిటల్ నడుపుతామంటే హౌ కెన్ వీ బిలీవ్ ఇట్ ఇస్ అ సొసైటీ? నిన్న ఇక్కడ జరిగినటువంటి సిమెంట్ ఫ్యాక్టరీ బ్లాస్ట్ జరిగి 10 మంది 5 క్షతగాత్రులు అయ్యేంత వరకు మనకు తెలియదు ఏ ఇన్స్టిట్యూషన్ ఎలా నడుస్తుందో. సో కాబట్టి ప్రతి ఒక్క బిజినెస్ కూడా, ప్రతి ఒక్క కన్స్ట్రక్షన్ కూడా, ప్రతి ఒక్క ఇన్స్టిట్యూషన్ కూడా అకార్డింగ్స్ విత్ ది లా నడవాలి అనేది మా పార్టీ యొక్క అభిమతం. దాన్ని మేము మానిటర్ చేయాల్సిన బాధ్యత మాకుంది. ప్రజల కోసం, ప్రజల సంక్షేమం కోసం ప్రభుత్వాలను మెడపట్టి పని చేయించాల్సిన బాధ్యత మాకుంది. ఇప్పుడు ఈ అంశాల మీద జడా శ్రావణ్ కుమార్ ఏదో ప్రెస్ మీట్ పెట్టని జడా శ్రావణ్ కుమార్ ఎవరు? ఓ సాధారణమైనటువంటి ఒక పార్టీ నాయకుడు. శ్రావణ్ కుమార్ వాళ్ళు ఏమైంది? మేము ముఖ్యమంత్రులు, మేము మంత్రులు, మేము సినిమా యాక్టర్లు, మేము ఉప ముఖ్యమంత్రులు అని అనుకుంటారు. మీరు గుర్తుపెట్టుకోండి, నేను రాష్ట్ర ప్రజల ద్వారా రాజకీయ నాయకులు కూడా చెప్తున్నా, మీరు గనక కోట్ల రూపాయల లంచాలు తీసుకొని ఈ అక్రమార్కుల్ని, బిల్డింగుల్ని కాపాడే ప్రయత్నం చేస్తే నేను చెప్తున్నాను, జై భీమ్రా భారత్ పార్టీ కార్యకర్తలు ఏ ఒక్కరూ కూడా ఊరుకునే ప్రసక్తి లేదు, క్షమించే ప్రసక్తి లేదు. ప్రతి రాజకీయ పార్టీని కలుపుకొని, ప్రతి ఉద్యమ సంఘాన్ని కలుపుకొని, పర్యావరణాన్ని కాపాడాలనుకున్న ప్రతి సంస్థను కలుపుకొని నేను చెప్తున్నాను, వివిఐపి రోడ్ అది హైకోర్టుకు వెళ్లే దారి. ఒక్కరోజు ఖచ్చితంగా 10,000 మందితోటి మీ రోడ్డుని బ్లాక్ చేస్తాం. మీరు అరెస్ట్ చేస్తారా చేసుకోండి, జైల్లో పెడతారా పెట్టుకోండి. మీరు ఏం చేసినా ప్రజల దగ్గర ఒక చర్చ జరిగేంత వరకు మిమ్మల్ని దోషులుగా, మిమ్మల్ని దుర్మార్గులుగా, మీరు లంచగొండిలు అని, మీరు ప్రజల దగ్గర కోట్ల రూపాయల లంచాలు తీసుకుని యాక్షన్ తీసుకోవటం లేదు అని ప్రజల ముందు చర్చ పెట్టేంత వరకు ఈ ప్రభుత్వాన్ని వదిలే ప్రసక్తే లేదు.
అధికారిక కట్టడం అని అధికారికంగా అనధికార నివాసంలో నివసిస్తున్నటువంటి అనధికార అక్రమ ముఖ్యమంత్రి కట్టడాన్ని కూల్చేంత వరకు కూడా జై భీమ్రా భారత్ పార్టీ పోరాటం ఆగదు. అది ముఖ్యమంత్రి కానీ, ప్రధానమంత్రి కానీ, మంత్రి కానీ, ఉప ముఖ్యమంత్రి కానీ ఎవరైనా వి డోంట్ కేర్ అట్ ఆల్. అది అవినీతి కట్టడం, ఇట్ హ్యాస్ టు బి డిమాలిష్డ్, దట్స్ ఆల్. ఇది అవ్వదు. చట్టం మీ చేతిలో ఉంది, న్యాయము మీ చేతిలోనే ఉంది, ప్రజలు మీ చేతిలోనే ఉన్నారు. బట్ రాజ్యాంగం మాత్రం మీ చేతిలో లేదు, గుర్తుపెట్టుకోండి. ఈరోజు కాకపోతే ఏమైంది? ఉండవల్లి అరుణ్ కుమార్ రామోజీరావు మీద 20 సంవత్సరాల నుంచి పోరాటం చేస్తున్నాడు. చేస్తాం అలాగే. ఎక్కడికి పోతారు? ఈ రోజు కాదు రేపు దొరకరా? రేపు కాదు ఎల్లుండి దొరకరా? లేకపోతే 5 సంవత్సరాల పాటు తర్వాత 5 సంవత్సరాల తర్వాత మీరే శాశ్వతంగా ముఖ్యమంత్రిగా ఉంటారా? ఏదో ఒక రోజు మేము ముఖ్యమంత్రులు కాలేమా? ఇంచుతో సహా రేవంత్ రెడ్డి ఎమ్మెల్యేగా 2009లోనే ఎప్పుడో రేవంత్ రెడ్డి ఎమ్మెల్యేగా కన్వెన్షన్ హాల్ మీద మాట్లాడారు ఇది అక్రమం అని. తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యేగా ఆయన ఊహించాడా 2024లో ముఖ్యమంత్రి అయితేనా తెలంగాణ ప్రభుత్వానికని? నో. ఈరోజు అదే చేతుల మీదుగా ముక్కోళ్ళు కొట్టాడు. మీరు కనుక యాక్షన్ తీసుకోకపోతే, నేను ముఖ్యమంత్రిని అడుగుతున్నా, మంత్రివర్గాన్ని అడుగుతున్నా, మీరు యాక్షన్ తీసుకోకపోతే ఏదో ఒక రోజున దగ్గర ఉండి అధికారికంగా నేనే మీ బిల్డింగ్లు మొత్తం పడగొట్టించే స్థాయికి నేను ఖచ్చితంగా వస్తా. ఐఎమ్ షూర్. ఆ రోజున అనుకున్న మాట, చెప్పిన మాట ఖచ్చితంగా నిర్వర్తిస్తానని రాష్ట్ర ప్రజలందరికీ కూడా మాట ఇస్తున్నా. ఆ మాట నిలబెట్టుకోవడానికి ప్రయత్నం చేస్తా, పనిచేస్తా. ప్రజాస్వామ్యబద్ధంగా పాలకుల యొక్క తప్పుల్ని ఎత్తి చూపిస్తా. సో ఈ 3 అంశాలు రాష్ట్ర ప్రభుత్వం గుర్తుపెట్టుకోవాలి. చట్టపరంగా తెలంగాణ ప్రభుత్వం తీసుకున్నటువంటి అద్భుతమైన నిర్ణయాన్ని రాష్ట్రంలో కూడా తీసుకోవాలి. ఏ అవినీతిగా, అన్యాయంగా, పర్మిషన్ లేకుండా కట్టిన ఏ కట్టడం కూడా రూల్స్కి, నిబంధనలకు విరుద్ధంగా ప్రతి కట్టడాన్ని డెమాలిష్ చేయాల్సిన బాధ్యత, యాక్షన్ తీసుకోవాల్సిన బాధ్యత ప్రభుత్వం మీద ఉందని మరొకసారి గుర్తు చేస్తూ, వీటి మీద ఖచ్చితంగా జై భీమ్రా భారత్ పార్టీ అతి త్వరలో కేసు ఫైల్ చేయబోతుంది. నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్లో కేసు ఫైల్ చేయబోతుంది. హైకోర్టులో కేసు ఫైల్ చేయబోతుంది. వీటి తీసుకున్నటువంటి పర్మిషన్స్ ఏమైతే 1 పర్మిషన్ తీసుకున్న వాటి మీద ఖచ్చితంగా పర్మిషన్స్ని కట్ చేయమని, పర్మిషన్స్ని క్యాన్సిల్ చేయమని రేపొద్దున ఎవరైతే అధికారులు ఇచ్చారో ఆ పర్మిషన్ క్యాన్సిలేషన్ కూడా వెళ్తాం. రూట్ కాజ్లో దీన్ని అడ్రస్ చేస్తాం. భయపెట్టాలి, ఫోన్లు చేయాలి, థ్రెటన్ చేయాలి వేస్తే భయపడేవాడు ఎవ్వడూ లేడు ఇక్కడ. నేను మళ్ళీ చెప్తున్నా, జడా శ్రావణ్ కుమార్ వెనుక వేల మంది కార్యకర్తలు ఉన్నారు. మీరు ఏం చేస్తారో చూద్దాం. నేను కూడా మీరు ఎలా చేస్తారో చూస్తాను. కరకట్ట మీద ఉన్న ప్రతి కన్స్ట్రక్షన్, ఇల్లీగల్ అయిన కన్స్ట్రక్షన్ తోల్చే వరకు మా పార్టీ పోరాటం ఆగదు. థ్యాంక్ యూ సో మచ్. ఎవరైనా మిత్రులు ప్రశ్నలు అడగాలి అనుకుంటే యు ఆర్ వెల్కమ్.